So, good morning, teachers. Good morning, all of you. So, welcome you all for today's SSC Experts Zoom meeting. So, we already conducted the meeting in the month of October. We got very fruitful results. ఈ అక్టోబర్ మంత్లో ఏదైతే మీటింగ్ జరిగిందో దాంట్లో ముఖ్యంగా మనం ఏంటంటే మన అకాడమిక్ స్టాండర్డ్స్ బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి అని ముఖ్యంగా ఈ టాపిక్ మీద డిస్కస్ చేసాం. చాలా మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడారు. సో వి గాట్ గుడ్ అవుట్పుట్ ఫ్రమ్ దట్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ మంత్లో ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఒక 12 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ అ సైకాలజీ, అంటే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎలా మోటివేట్ చేయాలి, స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళ లెవెల్కి ఎలా మనం కిందికి రావాలి, ఎలా టీచ్ చేయాలి అనే పాయింట్స్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. మీ అందరి దగ్గర కూడా ఉండొచ్చు, మీ సెండ్ ద లెటర్ పంపించాము. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ప్రజెంట్ అయి ఉన్నారో జస్ట్ ఏ మినిట్, ఎవరో రాస్తున్నారండి. సో అదే ఎవరైతే ఈ మీటింగ్లో ఉన్నారో ప్రతి స్పీకర్ ప్రతి వాళ్ళకి అవకాశం వస్తుంది మాట్లాడడానికి యాజ్ పర్ ద అవైలబిలిటీ ఆఫ్ టైం. మనకు ఒక 1.5 hour టైం ఉంది. 1.5 hourలో కొందరు టీచర్ ఆల్రెడీ నాకు నేమ్స్ ఇచ్చారు గ్రూప్లో, దే ఆర్ రెడీ టు స్పీక్. బట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక 10 నిమిషాలు, ఒక 10 minutes మాత్రమే మాట్లాడాలండి. డోంట్ ఎక్సీడ్ దట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడండి. మంచి ఇన్పుట్ ఆ పాయింట్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న పాయింట్స్ గురించి కొంచెం మాట్లాడడం వల్ల మీతో పాటు 71 బ్రాంచులు, మనకి 72 బ్రాంచ్లు ఈసారి 10th క్లాస్ ఉంది. 72 బ్రాంచెస్ ఆఫ్ బోత్ కృష్ణవేణి అండ్ మాస్టర్ మైండ్. అంటే మీ మాటల వల్ల మిగిలిన 71 బ్రాంచ్ల వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి, రైట్? సో ఇక్కడ ఉన్న పాయింట్స్ మీ అందరికి కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మీ దగ్గర పాయింట్స్ అన్నీ ఉన్నాయి. అది ఎలా అంటే స్లో లెర్నర్ ఎలా ఇంప్రూవ్ చేయాలని కావచ్చు, పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి ఎగ్జామ్ టైంలో, మన పిల్లల స్ట్రెస్ని ఎలా తీసేయాలి, మనము ఆ పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు కదా, ఎలా స్ట్రెస్ తీసేయాలి, ఎలా టైం మేనేజ్మెంట్ చేయాలి, ఏ క్వశ్చన్కి ఎంత టైం అలాట్ చేయాలి అనే మీ సబ్జెక్ట్లో, పర్టికులర్గా తెలుగు సబ్జెక్ట్లో ఏ ఏరియాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఛందస్సు కావచ్చు, సందులు కావచ్చు, సమాసాలు కావచ్చు, ఎనీ వ్యాకరణంలో ఏ పార్ట్ అయినా సరే ఏది చేస్తే ఈ స్లో లెర్నర్స్ని మనము పాస్ మనకి రెండే ఎజెండా, 10/10 GPA అండ్ సెకండ్ 100% పాస్. 10/10 GPA ఆల్రెడీ వచ్చిన బ్రాంచ్ చాలా ఉన్నాయి ఇప్పుడు మన మీటింగ్లో. అదేవిధంగా అసలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ వచ్చిన వాళ్ళు వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే రాని వాళ్ళు కూడా ఈసారి కంపల్సరీగా ఒక 10/10 GPA అట్లీస్ట్ ఒకటి తెప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా ఏంటంటే నేర్చుకోవడానికి, ఇట్ ఈస్ అ ప్యూర్లీ ఎ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఆ పాయింట్స్ని ఉద్దేశం పెట్టుకొని పర్ఫెక్ట్గా, అంటే మనకి డైరెక్ట్గా ఎగ్జామ్ టచ్ అవ్వాలంతే, ఆ విధంగా మాట్లాడండి. సో 10 నిమిషాల టైం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీ 10 నిమిషాల్లో ఎంత ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో చాలా ఇంపార్టెంట్. అంటే బై ఎండ్ ఆఫ్ 11:30 11:30 కల్లా మీరు ఎప్పుడైతే జూమ్లోంచి లాగౌట్ అవుతారో యూ షుడ్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలా ప్రతి వాడు పెన్ను పేపర్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని మీ బ్రాంచ్ల్లో ఇంప్లిమెంట్ చేస్తూ డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ అవర్ 10/10 GPA అండ్ 100% పాస్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే స్లో లెర్నర్ పాయింట్ ఇచ్చాము అక్కడ, ఫస్ట్ అదే ఇచ్చాము. ఓకే, సో ఈ 12 పాయింట్ జాగ్రత్తగా చదవడం, పదే ఒకరు మాట్లాడేటప్పుడు కూడా ఇంకో డిస్టర్బ్ కాకుండా, అందుకే అందరినీ మ్యూట్ చేశాను. ఎవరైతే మాట్లాడాలనుకున్నారో దే కెన్ రేజ్ దేర్ హ్యాండ్స్, ఇమీడియట్గా అన్మ్యూట్ చేస్తాను. సో దట్ ద మీటింగ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్గా అయిపోతుంది, రైట్? సో చూడండి, అక్కడ 12 పాయింట్లు కనిపిస్తున్నాయి. ప్రతి బ్రాంచ్ టీచర్ పార్టిసిపేట్ చేయాలి. మనకు ఆల్మోస్ట్ 72 బ్రాంచ్లు ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం కనీసం 72 మంది రావాలి. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ టు మెనీ వడీస్ జాయిన్. కానీ మనం వీ కెనాట్ స్టాప్ దిస్ ప్రోగ్రామ్, విల్ కంటిన్యూ, రైట్? సో ఫస్ట్గా నాకు కొన్ని పేర్లు వచ్చాయండి. నేను పేర్లు చదువుతాను, వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పొచ్చు. శ్రీనివాస్ గారు ఫ్రమ్ రామన్నపేట,
శ్రీనివాస్ గారు ఫ్రమ్ అమ్మన్నపేట ఇస్ అవైలబుల్. శ్రీనివాస్ గారు ఉంటే ఆయన హ్యాండ్ రేజ్ చేస్తే ఆయన శ్రీనివాస్ గారు ఫ్రమ్ అమ్మన్నపేట. అంటే మనకు కొందరు నేమ్లు ఇచ్చారు గ్రూప్లో, వాళ్ళు దే ఆర్ రెడీ టు టాక్ అబౌట్ సమ్ ఫ్యూ టాపిక్స్, రైట్? లేదా ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారంటే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్. సో ఇఫ్ ఎనీబడి ఈస్ రెడీ టు, ఐదర్ రామారావు గారు ఉన్నారు న్యూ మారుతి నగర్. ఓకే రామారావు గారు, సో ఐఎమ్ గివింగ్, మీరు అన్మ్యూట్ చేసేయండి సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ టీచర్స్ అండ్ సార్స్. ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ మన సెంట్రల్ ఆఫీస్ టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇంతమంది ఇన్ని బ్రాంచుల టీచర్స్ని అందరినీ కూడా ఒక్కడ గ్యాదర్ చేసి వారి యొక్క అనుభవాలని తెలియపరిచేటట్టు చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. ముఖ్యంగా సార్, పిల్లల యొక్క సైకాలజీ చూసినట్లయితే 10th క్లాస్ పిల్లవాడు కూడా సైకాలజీ పరంగా ఇంకా చిన్న పిల్లవాళ్ళనే ప్రవర్తిస్తాడు. ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని ఎరిగి మనం పిల్లవాడి రూట్లోకి వెళ్ళి పిల్లవాడిని మన రూట్లోకి తీసుకురావాలి. పిల్లవాడు అవతల కోర్టులో ఉన్నాడు, మన యువతల కోర్టులో ఉన్నాం. టీచర్లు ఒక సైడ్ ఉన్నారు, పిల్లలు ఒక సైడ్ ఉన్నారు. పిల్లవాడిని మన కోర్టులోకి రమ్మంటే రాదు సార్. ఫస్ట్ మనం పిల్లవాడి కోర్టులోకి వెళ్ళి పిల్లవాడిని మన వైపు తిప్పుకోవాలి, కానీ మనం మన కోర్టులో నుండి పిల్లవాడిని తిప్పుకోవాలంటే అది పాసిబుల్ అయ్యేది కాదు. అదొకటి నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన అంశం సార్. ఇంకొకటి, ఫస్ట్ తెలుగు టీచర్ అనగానే ఎక్కడి నుంచి వెళ్తున్నా సరే, రోడ్డు మీద 10 మంది టీచర్ వెళ్తున్నారు అంటే ఆ టీచర్లలో తెలుగు టీచర్ ఎక్కడ ఉన్నారో ఈజీగా గుర్తించవచ్చు. ఎలాగంటే ఏ టీచర్ ముఖంలో చిరునవ్వు అయితే కనిపిస్తుందో ఆ టీచర్ని ఈజీగా తెలుగు టీచర్గా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అంటే పిల్లలతోటి ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉండేటువంటి పిల్లలు టీచర్లు, తెలుగు టీచర్లని నేను ప్రౌడ్గా చెప్పగలను సార్. చాలా అద్భుతమైన డైలాగ్ సార్, చాలా అద్భుతం. ఖచ్చితంగా అది ప్రతి ఒక్కళ్ళు పాటించగలిగినట్లయితే పిల్లలు మన సబ్జెక్ట్ వైపుకి ఈజీగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటూ ఉంది. అంతేకాకుండా రొటీన్గా మనం క్లాసులకు వెళ్ళినప్పుడు రొటీన్గా పాఠం చెప్పటమే కాదండి, ఒక 5 లేదా 10 నిమిషాల టైం ఒక మోరల్ స్టోరీ కానివ్వండి, ఒక మంచి కవిత కానివ్వండి, ప్రత్యేకంగా ఏదో ఒక రోజు ప్రత్యేకమైనటువంటి రోజు ఉంటుంది. అది ముందుగానే తెలుసుకొని దాని మీద ఒక కవిత కానీ, దాని మీద ఒక పోయం కానీ, అంటే గేయం రూపంలో కానివ్వండి, మనం ఆ రోజును మలిచి మనం చెప్పగలిగితే పిల్లవాడు మన వైపుకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటూ ఉంది. అంటే మన సబ్జెక్ట్ వైపుకు వాడు మళ్ళగలగాలి అంటే మనం ఖచ్చితంగా అందరూ చేయలేనటువంటి పని మనం యూనిక్ గా ఉండాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే యూనిక్. అందరిలా చేస్తే ఏ పిల్లవాడు మనల్ని ఐడెంటిఫై చేయడు, మన సబ్జెక్ట్ వైపుకి రావడానికి ఇష్టపడాడు. అదొకటి చేస్తే కనుక ఖచ్చితంగా మనం సక్సెస్ని పొందగలుగుతాం. ఇంకొకటి, పిల్లవాళ్ళని నీకు ఏమీ రాదు, నీ ఇంతే, నీ చదువు ఇంతే, నీ వల్ల కాదు, ఒకటి నెగటివ్ అనేది ఎప్పుడు పిల్లవాడి దగ్గర రానియొద్దు. నెగటివ్ అనేది కనుక పిల్లవాడి దగ్గర వచ్చింది అంటే వాడి జీవితంలో మన సబ్జెక్ట్ వైపుకి ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రయత్నం చేయడు. ఎస్ యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు అని చెప్పి కొన్ని అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులు సాధించినటువంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రని ఒకరోజు కనీసం నెలలో ఒక 15 రోజులకు ఒకసారి ఎవరో ఒక జీవిత చరిత్ర మనం చెప్పగలిగినా మనం సక్సెస్ కాగలుగుతాం. ఇది పిల్లవాడిని మన వైపుకి అట్రాక్ట్ చేసుకునేటువంటి విషయాలండి. ఇక పాఠ్యాంశాల్లోకి వచ్చినట్లయితే మనకి సబ్జెక్ట్ పరంగా ఇంతకుముందు మీటింగ్లో కూడా చర్చించుకున్నాం. మరలా ఒకసారి దాన్ని రివైండ్ చేస్తాను. మెయిన్ మిగతా సబ్జెక్టులకి
తెలుగు సబ్జెక్ట్కి వచ్చినప్పుడు డిఫరెన్స్ ఏంది అంటే టైం సరిపోవట్లేదు మెయిన్. ఆ టైం మేనేజ్ చేసుకునే విధానం గనక ఏ టీచర్ అయితే పిల్లవానికి చేయగలుగుతాడో అది 100% సక్సెస్ అవుతారు. నేను ఈ సిసి ప్యాటర్న్ వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ మోడల్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫోకస్ చేసింది అదే. పిల్లవాడు స్పీడ్ హ్యాండ్ రైటింగ్, అక్షర దోషాలు లేకుండా స్పీడ్గా రాసేటట్టుగా పిల్లవాడిని ప్రాక్టీస్ చేయించటం. మనకి 10/10 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎగ్జాంపుల్కి లాంగ్ క్వశ్చన్ ఉంది, లాంగ్ క్వశ్చన్ ని 15 నిమిషాలు రాస్తున్నప్పుడు పిల్లవానికి 10 మినిట్సే టైం. 10 మినిట్స్ లో నువ్వు ఈ ఆన్సర్ని ఎంతవరకు రాయగలవు అని చెప్పి మనం పిల్లవానికి మనం టైం ఇచ్చి గనక రాపియగలిగితే 10 అంటే కనీసం ఒక 12 to 15 మినిట్స్ పడుతుంది. అట్లా 1కి 5 సార్లు, 1 నుంచి ఒక 5 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేయించగలిగితే పిల్లవాడు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి సార్, మెయిన్ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే సార్, మనకి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉంటాయి అన్ని సబ్జెక్టులు, ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ లో కానీ లాంగ్వేజ్, విద్యార్థి సాధించవలసిన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు ఉంటాయి. ఫస్ట్ పిల్లవాడి చేత అవి చదివించాలి. అందులో వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి ఏమున్నాయో చూసుకోవాలి. అందులో ఫస్ట్ అవగాహన ప్రతిస్పందన ఉంది. అవగాహన ప్రతిస్పందనలో దాంట్లో మనకి 3 కాలమ్స్ వస్తాయి. ఒకటి పరిచిత గద్యం, రామాయణం నుంచి గద్యం ఇచ్చి ప్రశ్నల రూపంలో అడగవచ్చు, లేకపోతే క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమని అడగవచ్చు, లేకపోతే పేరా ఇచ్చి తప్పొప్పుల రూపంలో అడగవచ్చు, లేదా బ్రాకెట్ల రూపంలో ఖాళీల రూపంలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్, దాంట్లో పోయం ఇస్తాడు. పోయం అంటే నోన్ పోయం, తెలిసిన పరిచిత పద్యం ఇచ్చి ప్రతిపదార్థం అన్న రాయమంటాడు, లేకపోతే పరిచిత పద్యాన్ని అసంపూర్ణంగా ఇచ్చి పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించి భావం రాయమంటారు. చాలా మంది పిల్లలు చేస్తున్న తప్పేంది అంటే పద్యం రాస్తున్నారు, నేర్చుకుంటున్నారు, కానీ దానికి ప్రాస నియమం ఉందా లేదా, పాదభంగం లేకుండా రాయాలి. ప్రాస నియమం అంటే మనందరి టీచర్లకు తెలిసినటువంటి విషయమే. ప్రతి పాదంలో కూడా రెండో అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరం రెండో పాదంలో కూడా రెండో లెటర్ అదే ఉండాలి, మూడో పాదంలో రెండో లెటర్ అదే ఉండాలి, నాలుగో పాదంలో కూడా రెండో లెటర్ అదే ఉండాలి. ఆ ప్రాస నియమం ప్రకారం పిల్లవాడిని రాసేటట్టుగా ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ భావం. చాలా మంది పిల్లలు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే పద్యం రాస్తున్నారు, పద్యం రాసిన ఉన్న సంతోషంలో పద్యాన్ని రాస్తున్నారు, భావం రాయటం మర్చిపోతున్నారు. అది పెద్ద మైనస్ అవుతుంది, 3 మార్కులు లాస్ అవుతారు. ఒకవేళ పద్యం ఒక్కటే రాసి భావం వదిలిపెట్టాడంటే 3 మార్కులు లాస్ అయినట్టేనండి. పద్యానికి 2 మార్కులు పడతాయి, భావానికి 2 మార్కులు ఇస్తాడు, అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్క్ ఇస్తాడు. సో కాబట్టి అక్కడ పద్యం భావం రెండింటిని ప్రాక్టీస్ చేయించమని చెప్పండి. ఒకవేళ ప్రతిపదార్థం రాసేటప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారంటే ఆ మిస్ఆర్డర్ లో, అంటే నిర్మాణ క్రమంలో రాయరు. ఇంకొకటి పదం యువతలో ఈక్వల్టీకి ఉన్నటువంటి ముందున్నటువంటి పదం ఏదైతుందో ఆ పదం ఇక్కడ రాస్తాడు, దాని అర్థం ఏదైతే ఉందో అది పైకన్నా కిందికన్నా రాస్తూ ఉంటాడు. స్ట్రైట్ గా వచ్చేటట్టు చేయాలి అంటే ఆ పేపర్ ని మధ్యలో ఫోల్డ్ చేసేసి మధ్యలో ఈక్వల్ టు పెట్టేసి యువతల పదము దానికి అర్థము, పదము అర్థము స్ట్రైట్ లైన్ వస్తుంది సార్. అలా చూసుకోమని చెప్పండి. నెక్స్ట్ దాంట్లో మొదటి సెక్షన్ లోనే చూసుకున్నట్టయితే అది అపరిచిత పద్యం అని అడుగుతాడు, అపరిచిత గద్యం అని అడుగుతాడు. అవి ఇచ్చేసి దాని కింద ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమంటామా, లేదా తప్పులు గుర్తించమంటామా, లేకపోతే ప్రశ్నలు ప్రిపేర్ చేయమంటామా, ఇలా అడుగుతుంటాడు. ఇది పిల్లవాడికి వాళ్ళకి స్పెసిఫిక్ గా చెప్పండి. విద్యార్థికి స్పైనల్ అంటే మనిషి జీవితానికి స్పైనల్ కార్డు ఎంత ఇంపార్టెంటో పిల్లవాడికి ఈ అనేటువంటి సెక్షన్ అంత ఇంపార్టెంట్. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ అండి. అందులో ఒక్క క్వశ్చన్ పోయినా సరే పిల్లవాడు 10/10 లాస్ అయ్యే అవకాశం ఉంటది. అపరిచిత పద్యాలు, అపరిచిత గద్యాలు
వీటిని జాగ్రత్తగా ప్రిపేర్ చేయించండి. ఫస్ట్ క్వశ్చన్లు ఎట్లా ప్రిపేర్ చేయించాలో పిల్లవాడికి నేర్పితే చాలండి. అక్కడ 10 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి అతి తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేసేటువంటి గుండెకాయ లాంటి సెక్షన్ అండి ఇది. సో కాబట్టి వెయిటేజ్ ఎక్కువ ఉన్న సెక్షన్ ఇది కూడా, కాబట్టి దీని మీద ఫోకస్ చేయమని చెప్పండి. ఇందులో పరిచిత పద్యానికేమో 10 మినిట్స్, అదేవిధంగా ఆ పరిచిత గద్యం ఇచ్చి ఆ పరిచిత గద్యానికి క్వశ్చన్లకు ఆన్సర్ రాయటానికి 10 మినిట్స్, అదేవిధంగా అపరిచిత పద్యం లేదా అపరిచిత గద్యం రాయటానికి 10 మినిట్స్. టోటల్ దీనికి హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకోమని చెప్పండి. 30 నిమిషాల టైం సరిపోతుంది. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత సెకండ్ సెక్షన్ ఉంటుంది. ఇది మెయిన్. వ్యక్తీకరణ సృజనాత్మకతలో దాదాపుగా చిన్న ప్రశ్నలు పెద్ద ప్రశ్నలతో కలిపి మొత్తం 40 మార్కులకు ఉంటుంది. 40 మార్కులకి 12 మార్కులు ఏమో చిన్న ప్రశ్నలు, 3 లాంగ్ క్వశ్చన్స్, 1 సృజనాత్మక క్వశ్చన్. మొత్తం 4 క్వశ్చన్లు, 4028 మార్కులు లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి, 12 మార్కులు చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 40 మార్కులు వెయిటేజ్ ఉన్న పిల్లవాడు ఎక్కువ లాస్ అయ్యేటువంటి మార్క్స్, ఎక్కువ లాస్ అయ్యేటువంటి సెక్షన్ ఈ సెక్షనేనండి. టైం కూడా లాస్ అయ్యే సెక్షన్ ఇదే. పిల్లవాడు 3 మార్క్స్ క్వశ్చన్స్ కానేమో ఎక్కువ మ్యాటర్ రాస్తాడు. అక్కడ 5 లేదా 6 వాక్యాల్లో అన్న కాడ కనీసం మనం ఏం చేయాలో 7 లేదా 8 వాక్యాల్లో రాయమని చెప్పాలి. 7-8 వాక్యాలు చాలు. అదే ఫస్ట్ క్వశ్చన్ లో బలిచక్రవర్తి దానగుణం గురించి దానగుణం గురించి పోతనామాచుల వారు రాశారు కదా, ఆయన మాటలు సమర్థిస్తూ రాయండి అని చెప్పంటే మొత్తం సారాంశం మొత్తం రాసి పెడతారు. అందులో ఎంతవరకు అవసరమో అంతవరకే రాస్తే సరిపోతుంది. అంతేకాని మొత్తం వచ్చింది కదా అని సారాంశం మొత్తం రాస్తే వెనక ఉన్నటువంటి పెద్ద ప్రశ్నలకి టైం సరిపోదండి. సో కాబట్టి చిన్న ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి 4 క్వశ్చన్లు ఇస్తాడు కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి 4 10లో 40 నిమిషాలు. ఈచ్ వన్ క్వశ్చన్ 10 మినిట్స్ చొప్పున. 10 మినిట్స్ కూడా పట్టదు, అయినా 10 మినిట్స్ కేటాయించండి. చెప్పండి పిల్లలకి 40 నిమిషాలు. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్లోకి వచ్చినప్పుడు అందులో కూడా చిన్న ప్రశ్నలలో 2 పద్య భాగం నుంచి వస్తాయని చెప్పండి, 2 గద్య భాగం నుంచి వస్తాయి. ఆ 4 ప్రశ్నల్లో కూడా ఖచ్చితంగా ఒక కవి పరిచయం లేదా ఒక రచయిత పరిచయం లేదా రచయిత్రి పరిచయం వచ్చే అవకాశం ఉంటది. అది బ్లూ ప్రింట్ ప్రకారం వచ్చేది. దాని ప్రకారం టైంని కేటాయించి రాయమని చెప్పండి. పేపర్ ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి. ఏదైతే వావ్ ఫ్యాక్టర్ వర్డ్స్ ఉంటాయో, సెంటెన్సెస్ ఉంటాయో వాటిని అవసరమైతే పెన్సిల్తో అండర్లైన్ చేయమని చెప్పండి. కలర్ పెన్సిల్స్ ఎక్కడ ఉపయోగించవద్దు. మెయిన్ కలర్ ఓన్లీ బ్లాక్ పెన్ అండ్ బ్లూ పెన్సిల్ ఇవి మాత్రమే ఉపయోగించమని చెప్పండి. పెద్ద ప్రశ్నలోకి వచ్చినట్లయితే వాటిల్లో ఫస్ట్ పద్య భాగం నుంచి 2 పెద్ద ప్రశ్నలు ఇస్తాడు, పద్య భాగం నుంచి 2 ఇస్తాడు, గద్య భాగం నుంచి 2 ఇస్తాడు. పోయినసారి పబ్లిక్ లో పద్య భాగం నుంచి ఏమో మనకి 7th లెసన్ 9th లెసన్ నుంచి అడిగాడు. చూసుకోండి, పోయినసారి లాస్ట్ మార్చి 2024లో 7th లెసన్ 9th లెసన్ నుంచి అడిగాడు. గద్య భాగం నుంచి వచ్చేసేమో 10th లెసన్ 12th లెసన్ 10th లెసన్ 12th లెసన్ అడిగాడు. అంటే ఆ చాప్టర్ ఆ లెసన్స్ అడిగాడు. ఈసారి మీరు ఎక్కువ ఫోకస్ చేయించవలసినటువంటి పద్య భాగంలో ఫస్ట్ లెసన్ సారాంశం, థర్డ్ లెసన్ సారాంశం, ఈ 2 పర్ఫెక్ట్ చేయించగలిగితే డల్లర్ పిల్లలకి, ఎవరైతే కొంచెం వీక్ అనుకున్న పిల్లల్ని ఫస్ట్ థర్డ్ ఈ రెండింటిని గనక చేయించగలిగితే 7 మార్క్స్ వాడి చేతిలో ఉన్నట్టండి, పిల్లవాడి చేతి. అందరూ ఇంకా ఎక్కువ స్కోర్ చేయాలి అంటే 5th లెసన్ సారాంశం అండ్ 11th లెసన్ సారాంశం, వీటిని కూడా 10/10 సాధించాలనుకున్నటువంటి పిల్లలకి ఈ 4 సారాంశాలు ప్రిపేర్ చేస్తే చాలు.
ఖచ్చితంగా ఇందులోంచి 2 క్వశ్చన్లు దిగినట్టే. గద్య భాగంలోకి వచ్చినట్లయితే గద్య భాగంలో పోయినసారి 10 అండ్ 12 అడిగాడు. ఈసారి ఖచ్చితంగా పోయినసారి ఏమడిగాడు, భాగ్యరెడ్డి వర్మది కూడా అడిగాడు. అది తీసుకుపోయి లేఖ రూపం, అది కవిత రూపంలో అడిగాడు. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషి అది లాంగ్ క్వశ్చన్ లో వస్తుందండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అదే విధంగా 4వ పాఠం కొత్తబాట పాఠం అదొకటి. నెక్స్ట్ ఈసారి లక్ష్య సిద్ధి పాఠం నుంచి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సంపాదకీయ వ్యాసాలు సమకాలీన సమాజాన్ని పెంపొందింపజేస్తాయి. ఎలాగో వివరిస్తుంది, మీ సొంత మాటల్లో రాయండి అంటాడు. పిల్లవాడు ఓన్ గా సొంత స్కిల్స్ ను ఉపయోగించి రాయాలి. ఈ మూడింటిని గనక ప్రిపేర్ చేయించగలిగితే ఈ మూడిటితో పాటు సెకండ్ లెసన్ ఒకటి. మెయిన్ ఫోకస్ చేయవలసింది 6th లెసన్ భాగ్యరెడ్డి వర్మ, నెక్స్ట్ 4వ పాఠం. ఈ రెండింటిని కనుక ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా ఒకటి వస్తుందండి. ఇది ఎవరైతే బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటాడో ఆ స్టూడెంట్ కి యూజ్ అవుతుంది. అలా పద్య భాగాన్ని గద్య భాగాన్ని డివైడ్ చేసి పిల్లలకి బాగా ప్రాక్టీస్ చేయించండి. నెక్స్ట్ ఇక రామాయణంలోకి వచ్చినట్టయితే 2 చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో ఈసారి ఖచ్చితంగా దిగుతుంది అనుకున్నటువంటి వాటిల్లో ఇదైతే ఖచ్చితంగా చెప్పగలమండి. వాల్మీకి విశ్వామిత్రుడి యజ్ఞాన్ని, అంటే విశ్వామిత్రుడు యాగం చేస్తున్నప్పుడు ఆ యాగాన్ని రామలక్ష్మణులు సంరక్షించిన విధానం ఖచ్చితంగా మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నప్పుడు రామలక్ష్మణులు ఆ యజ్ఞాన్ని కాపాడిన విధానము అది ఒకటి. కైకేయి వరాల ప్రభావం, ఈ 2 గనక మీరు బాగా ప్రాక్టీస్ చేయిస్తే అందులోంచి ఒకటి దిగినట్టే. అదేవిధంగా ఇంకా వాటితో పాటు కొన్ని ఉన్నాయి. అందులో శ్రీరాముడు శివధనుర్భంగం చేసింది, ఏదైనా ఒక సంఘటన ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా అడుగుతాడండి. బ్లూ ప్రింట్ ప్రకారం మనకి ఒక క్యారెక్టరు అదేవిధంగా ఒక ఇన్సిడెంట్ రామాయణంలోంచి అడిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేయించండి. తర్వాత డిస్కోర్సెస్ లో మనకి సృజనాత్మక క్వశ్చన్ లో ఈసారి రాబోయేటువంటి నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాటిల్లో ఇది దాదాపుగా 100% గెస్ మిస్ అవ్వదు అనుకుంటున్నాం. కరపత్రం ఖచ్చితంగా అడుగుతాడండి. కరపత్రం పాంప్లెట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా బర్నింగ్ టాపిక్ అయినటువంటి హైడ్రా కానివ్వండి, మనకి హైడ్రా కానివ్వండి, లేకపోతే మాదక ద్రవ్యాలని నియంత్రణ చేయాలి అని చెప్పి ఇక్కడ పిల్లలకి అవగాహన కలిగే విధంగా లేదా ప్రజల్లో అవగాహన కలిగే విధంగా కరపత్రం రాయండి అని చెప్పి, లేదా ఒక పాఠ్యాంశాన్ని సారాంశంగా తీసుకొని ఆ పాఠం పైన అవగాహన కలిగే విధంగా, ఉదాహరణకి ఫస్ట్ లెసన్ ఉంది, 1వ పాఠం దాన గుణం గురించి ఉంది. దాన గుణంపై ప్రజల్లో అందరికీ అవగాహన కలిగే విధంగా ఒక కరపత్రం తయారు చేయండి అని అంటారు. అట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. కరపత్రం ఒకటి, సంభాషణ ఒకటి, నినాదాలు సూక్తులు. అదే విధంగా ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ కూడా అడిగే అవకాశం ఉంటుంది. వ్యాసముక్తి. ఈ 5 ప్రిపేర్ చేస్తే చాలండి. అందులో దాదాపుగా ఇది నా అభిప్రాయం, ఇదే పక్కన కదా, ఇది నా అభిప్రాయం. నెక్స్ట్ ఇవి 4 అయిపోయినాయి. మరి ఒక్కొక్క క్వశ్చన్ కి ఎంత టైం కేటాయించాలి సార్? ఒక్కొక్క దానికి 15 నిమిషాలు, 4-15 60 నిమిషాలు కేటాయిస్తే ఫస్ట్ సెక్షన్ కి అర్ధగంట, సెకండ్ సెక్షన్ లో చిన్న ప్రశ్నలకి 40 నిమిషాలు, పెద్ద ప్రశ్నలకి 1 గంట. అంటే అక్కడ 30-40, ఇక్కడ 1 అవర్, అంటే 2 గంటల 10 నిమిషాలండి. మన క్వశ్చన్ పేపర్ కి 2 గంటల 30 నిమిషాలు టైం ఉంటుంది. ఇంకా 20 నిమిషాలు ఉంటుంది. మళ్ళీ ఒకసారి అన్ని క్వశ్చన్లు రాసినామా లేదా చెక్ చేసుకొని ఇంకేమైనా చాయిస్ రాసేది ఉంటే
చాయిస్ రాసేది ఉంటే రాయమని చెప్పండి పిల్లలకి. ఆబ్జెక్టివ్ లో ఇక ఆబ్జెక్టివ్ కూడా సార్, ఆబ్జెక్టివ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది భాషాంశాలు థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లవాడికి ఫుల్ స్కోర్ చేసేటువంటిది. ఎక్కడ తొందరపడొద్దని చెప్పండి, ఎక్కడ తొందరపడొద్దు. వాటిల్లో ఫస్ట్ బిట్ మొన్న చెప్పినది అయితే ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పద విజ్ఞానం ఏదైతే ఉందో దాంట్లో నుంచే దాదాపుగా 8 మార్కులకు వస్తాయండి. అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు 8 మార్కులకు దీని నుంచే అడుగుతాడు. అంటే వాటిని మీరు పర్ఫెక్ట్ గా గనక చేయించగలిగితే 8 మార్కులు. ఇవి బాగా డల్లర్స్ అనుకున్నటువంటి వాళ్ళకి యూజ్ అవుతాయి, మంచి స్కోరింగ్ చేసేటువంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. ఇక గ్రామర్ లో మనకి సందులు, సమాసాలు, అలంకారాలు, వాక్యాలు, ఛందస్సు. మనకి ప్రతి పాఠం వెనకాల బాక్సుల్లో కానివ్వండి, లేకపోతే వ్యాకరణాంశాల్లో ప్రతి పాఠం వెనకాల ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మీకు చూస్తే పేజీ నెంబర్ 35 ఇక్కడ ఇచ్చాడండి. అల్లుల జంట అర్ధభేదంతో అవ్యయదానంగా వస్తే ఏమంటామని చెప్పి ఇలా అడుగుతూ ఉంటాడు. ఇలాంటి బాక్సెస్ లో ఉన్నటువంటి వాటిని పిల్లవాళ్ళని బాగా పర్ఫెక్ట్ చేయించారు. దాదాపుగా వాటి నుంచి అడుగుతుంటాడు ఎక్కువ బిట్లు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ దాటి బయటికి వెళ్ళడండి. కాకపోతే ఏంటంటే ఎగ్జాంపుల్స్ మార్చి అడుగుతూ ఉంటాడు, అంతే. కానీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వ్యాకరణం ఏవైతే సందులు, సమాసాలు, ఎక్కువగా త్రిక సంధి, రుగాగమ సంధి, సవర్ణ దీర్ఘము, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, గసడదవాదేశ సంధి, వీటి మీదనే ఫోకస్ చేస్తున్నాం. అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సమాసాల్లోకి వచ్చినట్లయితే ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, అదే విధముగా అంటే కర్మధారయ సమాసాలు అడుగుతూ ఉండు. కర్మధారయ సమాసాలతో పాటు తత్పురుష సమాసాలు, అవి కాకుండా మిగిలినటువంటి ఈ ద్విగు, ద్వంద్వ ఇవి కూడా అడుగుతూ ఉన్నాడు. రూపకం అడుగుతూ ఉన్నాడు. సంభావన, పూర్వపద, కర్మధారయ ఇవి అడుగుతూ ఉన్నాడు. బహువ్రీహి, వీటి మీద ఫోకస్ చేయండి. ఇక అలంకారాల్లోకి వచ్చినట్టయితే అందులో శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. శబ్దాలంకారాల నుంచి ఖచ్చితంగా ఒకటి, అర్ధాలంకారాల నుంచి ఖచ్చితంగా ఒకటి. అందులో శబ్దాలంకారాల్లో కూడా వృత్యానుప్రాసము, అంత్యానుప్రాసము, చేకానుప్రాసము, ఈ మూడిటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ 3. ఇక అర్ధాలంకారాల్లోకి వచ్చినట్లయితే అందులో ఉపమాలంకారము, అదేవిధంగా రూపకాలంకారము, అతిశయోక్తి, అదేవిధంగా స్వభావోక్తి, శ్లేషాలంకారం, ఉత్ప్రేక్ష అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఇవి మెయిన్ అయితే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనకి వాక్యాల్లో వచ్చినట్టయితే అందులో ప్రత్యక్ష వాక్యము, పరోక్ష వాక్యము, కర్తరి కర్మణి వాక్యము, ఆధునిక వాక్యం అడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ సంశ్లిష్ట, సంయుక్త, సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త, ఈ వాక్యాలు అడుగుతుంది. అందులో కర్తరి కర్మణి వాక్యాలు, ప్రత్యక్ష పరోక్షము, సంశ్లిష్ట, సంయుక్త, సామాన్య, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేపియండి. నెక్స్ట్ ఇక ఛందస్సుకి వస్తే, ఛందస్సుని పిల్లవాడికి ఏ రకంగా అడుగుతూ ఉన్నాడంటే, ఛందస్సులో ఘన విభజన చేయమని అడగవచ్చు, లేదా గణాలను ఇచ్చేసి, అంటే ఘన విభజన చేసినటువంటి గురులగుల్ని ఇచ్చేసి అది ఏ గణము చెప్పమంటున్నాడు, లేకపోతే పద్య లక్షణం ఇచ్చేసి ఇప్పుడు పద్యం ఇస్తాడు, ఒక పద్యం ఇచ్చి ఇది ఏ పద్య లక్షణం, దేని యొక్క పద్య లక్షణం అని అడుగుతూ ఉంటాడు. ఉత్పలమాల అంటాడు, ఉత్పలమాల అని దీనికి వచ్చేటువంటి గణాలు ఏవి అంటాడు, లేదా అందులో ఉన్నటువంటి అక్షరాలు ఏంటి అంటాడు, లేదా యతి స్థానం ఎంత అని అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి వృత్తజాతి, ఉపజాతి, ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. జాతి పద్యాలని దాదాపుగా ఎక్కువ శాతం అడగట్లేదు పిల్లలకి. దాదాపుగా వృత్తజాతి పద్యాలు, ఉపజాతి పద్యాల మీదనే ఫోకస్ చేస్తున్నాం. అవి కూడా మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ లో ఉన్నాయి, ఇది ప్రతి పాఠం వెనకాల ఉన్నాయి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, దాదాపుగా పిల్లవాడు ఒక 5 నుంచి 10 నిమిషాల్లో బిట్ పేపర్ చేయొచ్చండి.
కరెక్ట్గా మనం 10/10 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 5 నుంచి 10 నిమిషాల్లో బిట్ పేపర్ చేయొచ్చు. 1-2 రాని బిట్లు ఏమైనా ఉంటే అవి ఎలిమినేషన్ మెథడ్ లో ఫిల్ చేయమని చెప్పండి. ఇంకొకటి, అక్కడ కూడా మనకు టైం మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఛాయిస్ రాయమని చెప్పండి. అన్ని రాసిన తర్వాత బి కాన్ఫిడెంట్ గా మళ్ళొకసారి చెక్ చేసుకుని అంతా పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతనే సార్ తోటి సిగ్నేచర్ చేయించుకోమని చెప్పండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే సార్, సందుల్లో కూడా మనకి డైరెక్ట్ గా విడదీసి పదాన్ని అడుగుతూ ఉంటాడు. పదం ఇచ్చి ఏ సంధి అని అడుగుతూ ఉంటాడు. మనకి కొన్ని అడుగుతుండ అవులని ఏమంటాము అంటాడు, వృద్ధులు అని. ఏఓఆర్లని ఏమంటాము అంటాడు, గుణములు అని. యావారాలు ఎన్నులు అని. ఇట్లా ఆ వాటిని అవి ఇచ్చేసి వాటి యొక్క కింద వాటికి సంబంధించిన అడుగుతూ ఉంటాడు కాబట్టి, ఆ రకంగా కూడా ఒక క్వశ్చన్ అడుగుతుంటాడు కాబట్టి, అది బిట్లలో అడుగుతుంటాడు కాబట్టి అలా ప్రిపేర్ చేయించండి. దాదాపుగా సెంట్రల్ ఆఫీస్ ఇచ్చేటువంటి గైడ్లైన్స్ తోటి మనము మనకున్నటువంటి సొంత నాలెడ్జ్ తోటి ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్. అసలు ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు కృష్ణవేణిలో అసలు వర్క్ చేయరండి. కృష్ణవేణి మాస్టర్ మైండ్స్ లో వర్క్ చేయరు. ఇదైతే గుర్తుంచుకోండి. కాకపోతే వెనకబట్టడానికి కారణం ఏంటి అంటే, కొన్ని బ్రాంచుల్లో వెనకబట్టం, కొన్ని బ్రాంచుల్లో ముందుకు పోవటం కారణం ఏంటంటే, మనం పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టడమే. శాలరీ తక్కువ వస్తుందని చెప్పి శాలరీ గురించి ఆలోచిస్తే పిల్లవాడి జీవితాలు ఆగమైతాయి. మనకు కావాల్సింది శాలరీ కాదు, పిల్లవాడి యొక్క జీవితం. కాబట్టి పిల్లవాడి యొక్క జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క మిత్రుడు, అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా కష్టపడి మంచి మార్గంలో పిల్లల్ని తీర్చిదిద్ది మంచి ఫలితాలను ఆశిస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన చైర్మన్ సార్ గారికి, మన సెంట్రల్ ఆఫీస్ టీంకి అందరికీ, మురళీ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, రామారావు గారు, చాలా అద్భుతంగా చెప్పారు. చాలా విషయాలు కవర్ చేశారు. టైం మేనేజ్మెంట్ కానీ, స్లో లెర్నర్స్ గురించి కానీ, చైల్డ్ సైకాలజీ గురించి కానీ. ముఖ్యంగా మీరు చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు తెలుగు ఉపాధ్యాయుడు. అది నిజంగా 100% కరెక్ట్. అది లోపల ఎంత బాధ ఉన్నా సరే మొహంలో ఆ స్మైల్ అనేది తెలుగు ఉపాధ్యాయుడికి మాత్రమే సాధ్యం. మా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇలాగే ఉండండి. ఇంకా నెక్స్ట్ ఇంకా లాస్ట్లో ఏమైనా అవసరం వస్తే మీరు యూ హ్యావ్ టు క్లారిఫై ద డౌట్స్. అదేవిధంగా ఇంకా ఎవరైనా లైక్ బాలకొండ బ్రాంచ్ కానీ, లేదా బండ్లగూడ, ఎందుకంటే వాళ్ళ పేరు ఎందుకు చెప్తున్నా అంటే, దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ 10/10 మెనీ టైమ్స్. చాలా సీనియర్ టీచర్స్ ఉంటారు. మారుతి నగర్ ఆల్రెడీ వచ్చే పటాన్చెరు బ్రాంచ్. ఈసారి పటాన్చెరులో అందరికన్నా ఎక్కువ 10th క్లాస్ స్ట్రెంత్ ఉందండి, 96. ఆ తర్వాత బండ్లగూడ, బాలకొండ, సిరిసిల్ల. ఎందుకంటే నాకు చాలా మంది పేర్లు ఇచ్చారు కానీ ఆ పేర్లు అవైలబుల్ ఉంటే మీరు తప్పకుండా ఈ బ్రాంచ్ నుంచి ఎవరున్నా సరే మీ చేతి హ్యాండ్ రైస్ చేస్తే నేను మిమ్మల్ని ఆన్ చేస్తాను. ఎవరు నెక్స్ట్ మాట్లాడాల్సిన వాళ్ళు. మీ ముందు 12 పాయింట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ పేరెంట్ బిహేవియర్ ఎలా ఉండాలని కానీ చాలా కవర్ చేశారు రామారావు గారు. ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయడానికి. మ్యాక్సిమం జీపీఏ రావడం ఎలాగా, రివిజన్ టెక్నిక్స్ ఏంటి. మనం ఆల్రెడీ రివిజన్ కోసం లెటర్ పంపించాం మీకు. 2 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఎగ్జామ్స్ కూడా. అలా విధంగా ఎవరైనా నెక్స్ట్ ఎవరైనా మాట్లాడే స్పీకర్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. సురేష్ గారు, ఫతేనగర్, ఎవరైనా సార్, ధర్మేంద్ర గారు ఉన్నారు, లేదా బోడుప్పల్ నుంచి మేడం ఉన్నారు, లేదా బాలకొండ నుంచి ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వైశాలి గారు, ఎనీబడి ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ అన్మ్యూట్ చేస్తాను. ఎవరండి నెక్స్ట్? నా దగ్గర చాలా పేర్లు కూడా ఉన్నాయి. శ్రీనివాస్ గారు ఫ్రమ్ రామన్నపేట, చంద్రకాంత్ గారు ఫ్రమ్ రహమత్ నగర్. సో కృష్ణమాచార్యులు గారు తుర్కెంజాల్ బ్రాంచ్ నుంచి, ఐలయ్య గారు ఫ్రమ్ బోలక్పూర్. అండ్ మీరు జస్ట్ రైజ్ అండ్ హ్యాండ్ రైజ్ చేస్తే నేను సంబడి రైజ్ హ్యాండ్స్. ధర్మేందర్ గారు సార్, నేను ఒక్కసారి సార్, జస్ట్ ఏ మినిట్ అండి. మీరు ఇప్పుడు మ్యూట్ చేసుకోండి సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. రైట్ సార్. ధర్మేందర్ గారు ఏ బ్రాంచ్ అండి మీరు? సార్ వాయిస్ రావట్లేదు మీది.
బాలకొండ ఓకే సార్ ప్లీజ్. ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్రాంచ్ ఆఫ్ కేటీఎస్ బాలకొండ అండి. లాస్ట్ టైం మనం చూసాం చాలా మంది స్పీకర్స్ ని అన్ని సబ్జెక్ట్స్ లో. అచ్చా సార్ క్యారీ ఆన్ సార్ ధర్మేందర్ గారు. కొంచెం సౌండ్ క్లారిటీ లేదండి, ఒకసారి చెక్ చేసుకోరా, మీ వాయిస్ రావట్లేదు, డిస్టర్బెన్స్ వస్తుంది ఒకసారి. క్లాస్ లో అందరు షార్ట్గా ఫస్ట్ ఈ స్లో లెర్నర్స్ని ముందు కేసులలో ట్యూషన్లో పెట్టుకోవాలి సార్. ముందు కేసులు ఇప్పుడు హైట్ ఉన్న పిల్లలే కొంచెం అందరికీ సార్ కావాలి సార్. ఇంకా కొంచెం మీరు వాయిస్ పెంచుకోరా, మీ దగ్గర వాయిస్ స్లో ఉన్నట్టుంది, పెంచండి కొంచెం ఉంటే. హైట్ ఉన్న పిల్లలు యా ఫైన్ నౌ, ఇప్పుడు బాగుందండి. బాగుందా సార్ వాయిస్ ఇప్పుడు? పర్ఫెక్ట్ గా ఉంది. లాస్ట్ బెంచ్లలో కూర్చుండే హైట్ ఉండే పిల్లలు అల్లరి చేస్తుంటారు సార్. మామూలుగా వాళ్ళే స్లో లెర్నర్స్ ఉంటారు. వాళ్ళని అల్లరి చేసే పిల్లలని ముందు బెంచ్లలో ఈ రెండు బెంచ్లలో సెట్ చేసుకోవాలి సార్. చేసుకోవాలి. వాళ్ళకు ఇయర్ మొత్తము వాళ్ళని అక్కడనే కూర్చోమని చెప్పాలి. లేదు మనకు దగ్గరగా ఫస్ట్ సెకండ్ బెంచ్లలో వాళ్ళకి సీట్లు చూపెట్టి నేను రాకముందే మీరు ఇక్కడ కూర్చుండబెట్టాలని చెప్పాలి. అట్లా సెట్ చేసుకుంటే కొంచెం వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టడానికి కొంచెం అవకాశం దొరుకుతుంది. అయితే మనము ప్రతి పీరియడ్ లో ముందు ఒక 5 నిమిషాలు పద్యాలకు కేటాయించాలి సార్. మనం పోగానే ఫస్ట్ 5 నిమిషాలు పద్యాలని చదివించాల. ముందు మనం ఇప్పటి వరకు చాలా సగం పద్యాలు బైహార్డ్ అయిపోయి ఉంటాయి. మిగిలిన పద్యాలు కూడా కంఠస్థం చేయించి ఒకరోజు దానశీలం పద్యాలు, రెండవ రోజు 3వ పాఠం పద్యాలు, తర్వాత ఇంకో రోజు భిక్ష పాఠం పద్యాలు, ప్రతిరోజు 5 నిమిషాలు పద్యాలకే కేటాయించాలి. తర్వాత ఒక 10 నిమిషాలు స్టార్టింగ్ లో కానీ లాస్ట్ లో కానీ గ్రామర్ కు కేటాయించుకోవాలి సార్, ఒక 10 నిమిషాలు. అయితే మా స్కూల్లో ఏం చేసినామంటే అడ్వాన్స్ 10th చెప్పేటప్పుడే వాళ్ళకు ఒక స్పెషల్ గా సూత్రాలకు ఒక నోట్ బుక్ పెట్టించాం సార్. అక్కడ 10th క్లాస్ లో ఉండే సూత్రాలన్నీ టోటల్ సూత్రాలు ఆ కాపీలో రాయించాము. వాళ్ళకు అప్పుడే చెప్పినాం సార్, వాళ్ళకు ఇది 10th క్లాస్ సూత్రాలు ఉన్నాయి దీంట్లో, ఇప్పుడు సమ్మర్ లో దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, రీఓపెనింగ్ కాగానే మీరు తెచ్చుకోవాలని చెప్పినాం. క్లాస్ లో అందరు స్టూడెంట్స్ ఎవ్వరు పోగొట్టుకోలేదు, ఆ బుక్ ని తెచ్చుకున్నాం, వాడుతున్నాం సార్. దాంట్లో నుండి రోజుకు ఒక 10 నిమిషాలు సూత్రాలకు దాన్ని రివిజన్ చేయించాలి. మళ్ళీ మనం ఉపవాచకం చదివించేటప్పుడు ఏం చేస్తామంటే పిల్లలందరినీ దాదాపుగా చదువుకుంటుంటాం సార్. అయితే దాంట్లో సగం మంది పిల్లలే చదువుకుంటారు, స్లో లెర్నర్స్. వాళ్ళు చదువుకున్నట్టు యాక్షన్ చేస్తారు కానీ చదువుకోరు. అయితే మనం ఏం చేయించాలంటే ఉపవాచకంలో ఒకటో క్వశ్చన్ ని ఒకరితోని చదివిస్తే మిగిలిన పిల్లలందరూ అంటే బాగుంటది. అప్పుడు చదవడం అయిపోయిన తర్వాత మనం దాంట్లో పార్ట్ బి క్వశ్చన్ల లాగా అడుగుతుండాలి. ఎట్లా అంటే దశరథుడు యజ్ఞం ఏ ఋషితోని చేయించిండు అంటే వాళ్ళు ఋష్యశృంగుడు అని చెప్తారు. అట్లా వాళ్ళు చేసిన మొదటి యాగం ఏంటి? అశ్వమేధ యాగం. రెండవ యాగం పేరేంటి? పుత్రకామేష్టి యాగం. అట్లా మనము ఒక్కొక్క క్వశ్చన్ ని 2 సార్లు 3 సార్లు అడిగితే విద్యార్థులు జవాబు చెప్తారు. అయితే ఇట్లా మనం అడగడం వలన ఆ పాయింట్స్ వాళ్ళకు పిల్లలకు బాగా గుర్తుండిపోతాయి సార్. లేకపోతే పరీక్షలలో వాళ్ళు ఏమని రాసే అవకాశం ఉందంటే దశరథుడు ఒక ఋషితోని యజ్ఞం చేయించిండు, దశరథుడు 2 యాగాలు చేయించిండు అని రాస్తారు, కానీ ఆ ఋషి పేరు కానీ యాగాల పేరు కానీ రావు. అంటే మనం ఇట్లా చదివించిన తర్వాత ఆ క్వశ్చన్లని అడగడం వలన నొక్కి నొక్కి చెప్పినట్లయితది. అలాగే విద్యార్థులకు లాంగ్ టైం గుర్తుండే అవకాశం ఉంటుంది సార్.
మళ్ళీ ఈ పిల్లలు రెండవ పాఠం ఎవరి భాష వాళ్లకు వినసొంపు, 4వ పాఠం కొత్త బాట, 8వ పాఠం లక్ష్య సిద్ధి, 12వ పాఠం భూమిక. ఈ పాఠాలని స్టూడెంట్స్ కొంచెం టఫ్ గా ఫీల్ అవుతారు. అయితే ఈ లెసన్స్ ని కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ టీచర్ కొంచెం ఎక్కువ రివిజన్ చేయించాలి సార్. చేస్తే ఈ పాఠాలు పిల్లలకు కొంచెం ఈజీగా అనిపిస్తాయి. ఇంకా ప్రతి లెసన్ ని మనం రివిజన్ చేయించేటప్పుడు ఈ లెసన్ ని 3 రోజుల్లోనా, 4 రోజుల్లోనా, 5 రోజుల్లోనా కంప్లీట్ చేస్తా అని మనము ఒక అంచనా వేసుకోవాలా. ఒకటో పాఠం ఉంది, 4 రోజులలో దీన్ని కంప్లీట్ చేస్తా అని అంచనా వేసుకోవాలి. అట్లనే మిగిలిన పాఠాలను కూడా కొన్ని చిన్న పాఠాలు ఉంటాయి, కొన్ని పెద్ద పాఠాలు ఉంటాయి. మనం సుమారుగా ఒక్కొక్క పాఠంని ఎన్ని రోజులు రివిజన్ చేయిస్తామో అంచనా వేసుకొని ఆ రోజులలో ఆ పాఠాన్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటది. మళ్ళీ కొన్ని ప్యారాలు, కొన్ని ఆన్సర్లు మెటీరియల్లో ఉంటాయి, కానీ కొన్ని ప్యారాల ఆన్సర్లు మెటీరియల్లో ఉండకపోవచ్చు. మనం ప్రతి ప్యారా యొక్క సారాంశం మెటీరియల్లో క్వశ్చన్లలో ఉందా లేదా చూసుకోవాలి. మెటీరియల్లో ఏదైనా ప్యారా రాకపోతే దాన్ని కూడా మనం టెక్స్ట్ బుక్ లో దాన్ని రివిజన్ చేయించాలి. అట్లా చేస్తే బుక్ యొక్క సారాంశం అంతా పిల్లగాడికి అవగాహన ఉంటుంది సార్. మళ్ళీ పిల్లలు ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ రాసేటప్పుడు సుమారు 2 పేజీలుగా రాస్తే బాగుంటది. కొందరు లాంగ్ ఆన్సర్స్ ని 3 పేజీలు 4 పేజీలు కూడా రాస్తారు. క్లాసులో 2-3 స్టూడెంట్స్. అట్లా అంత ఎక్కువ రాయొద్దని చెప్పాల. ఇప్పుడు అంత ఎక్కువ ఎందుకు రాయవలసి వస్తుంది అంటే, అడిగిన క్వశ్చన్ ని సూటిగా రాయకుండా, అడిగిన క్వశ్చన్ కు కరెక్ట్ ఆన్సర్ రాయకుండా ఎక్కువ ఆన్సర్లు రాస్తారు. ఇప్పుడు వాలి సుగ్రీవుల వైరం గురించి రాయండి అంటే దానికంటే ముందు కొంచెం ముందున్న కథ కూడా రాస్తారు. అట్లా మనము అవగాహన చేయించాల. ఏ క్వశ్చన్ కు సూటిగా అదే ఆన్సర్ రాయండి. ఎక్కువ ముందుది కానీ తర్వాతది కానీ అదనపు ఆన్సర్లు రాస్తే 2 పేజీలు దాటి 3 పేజీలు 4 పేజీలు కూడా 3.5 పేజీలు 4 పేజీలు కూడా రాసే స్టూడెంట్స్ ఉన్నారు. అట్లా అంతగానం రాయిస్తే టైం వృధా అవుతుంది, వేరే ఆన్సర్స్ కు టైం సరిపోదని చెప్పాలి. మళ్ళీ ప్రతిపదార్థం రాసేటప్పుడు విద్యార్థులు ఏం చేస్తారంటే పద్యంలో ఉండే అన్ని వర్డ్స్ ని రాయరు కొందరు స్టూడెంట్స్. అప్పుడు మనం ఏం చెప్పాలంటే క్వశ్చన్ పేపర్ లో అండర్లైన్ చేస్తూ ఈ ఆన్సర్ షీట్ లో వర్డ్స్ రాసుకోమని చెప్పాలి. అట్లా చేస్తే ఏ వర్డ్ మిస్ అవుతున్నారో పిల్లలకు అవగాహన వస్తుంది. అప్పుడు ఇట్లా అండర్లైన్ క్వశ్చన్ పేపర్ లో అండర్లైన్ చేస్తూ రాసుకోవడం వలన ప్రతి వర్డ్ ఆన్సర్ షీట్ లోకి వచ్చే అవకాశం ఉంటది. అన్ని వర్డ్స్ రావాలి ప్రతిపాదనలో అని చెప్పాలి. ప్రతిపాదన రాసేటప్పుడు పేపర్ ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ మీదనే ఈక్వల్ గుర్తులు ఉంచమని చెప్పాలా. ఇది అందరూ చేస్తారు. కొందరు విద్యార్థులు ఏం చేస్తారంటే ప్రతిపాదన రాయమంటే ప్రతిపదార్థమే రాసి చివరికి భావం రాయరు. భావం కూడా తప్పకుండా రాయమని చెప్పాలి. ఒక నిమిషం సార్. థ్యాంక్ యూ సార్. ఇంతే సార్. ఓకే. సో థ్యాంక్ యూ ధర్మేందర్ గారు, మీ ఎక్స్పీరియన్స్ బాగా షేర్ చేసుకున్నారు. మీ బ్రాంచ్ యొక్క రికార్డ్స్ చాలా ఉన్నాయి, 10/10 రావడంలో కానీ 100% పాస్లో కానీ. సో అద్భుతంగా స్లో లర్నర్స్ ఎలా కూర్చోబెట్టాలి దగ్గర నుంచి, సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి అడ్వాన్స్గా సూత్రాలు నేర్పించడం, అడ్వాన్స్ 10th వాళ్ళకి, అండ్ ఆన్సర్కి ఎలా క్వశ్చన్ అడిగిన క్వశ్చన్కి ఎంత ఆన్సర్ రాయాలి, ఆ పేపర్ ప్రజెంటేషన్ చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారండి? నెక్స్ట్ వీక్
చాలా మంది ఉన్నాయి లిస్ట్లో కానీ పేర్లు కనబడట్లేదు. మేడం చెప్పండి. బోడుప్పల్ సుజాత మేడం. యా, నేను అన్మ్యూట్ చేస్తాను మేడం, మీరు అన్మ్యూట్ అవ్వండి. ఓకే మేడం, మీరు మాట్లాడచ్చు. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మేడం మీరు. మేడం మీరు అన్మ్యూట్ నొక్కండి ఒకసారి. రైట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడ ఏమి స్మగ్లింగ్ చేయట్లేదు, ఏమి దొంగతనాలు చేయట్లేదు, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అందరు వీడియో ఆన్ చేస్తే అయితే, ఎందుకంటే వీడియో ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో లేదో, ఇంత మంచి స్పీకర్లు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా, వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. సో వీడియో ఆన్ చేసుకోవడం తప్పేం లేదండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్, దోస్ ఆర్ 54 మంది టీచర్లు ఉన్నారు, మనకు వీడియోలు మాత్రం ఓన్లీ 16 కనిపిస్తున్నాయి. సో అందరు వీడియో ఆన్ చేస్తే ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్, యూ కెన్ ఫోకస్. లేకపోతే అక్కడ పడేసి ఎక్కడో తిరుగుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఆన్ ఉన్నామని అయితే ప్రజెంట్ ఏం చాలు, నాకు బాడీ ప్రెజెంట్ వద్దండి, నాకు మైండ్ ప్రెజెంట్ కావాలి. ఓకే రైట్. సుజాత మేడం యూ కెన్ స్టార్ట్ మేడం. మీరు ఇంకా మ్యూట్ చేయలేదు మరి, ఒకసారి మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. లేదు, రైట్. ఓకే సార్. నమస్తే సార్, అందరికీ నమస్కారం. సార్ వినిపిస్తుందా సార్? యా, క్లియర్ మేడం, మీరు మాట్లాడండి. సార్, బోడుప్పల్లో ఇది మొట్టమొదటి 10th క్లాస్ మొదలు పెట్టడం సంవత్సరం సార్. చాలా మాకు కూడా చాలా ఉత్సుకతగా ఉంది. రామారావు గారు చెప్పిన విషయాలు కానీ, ధర్మేందర్ సార్ చెప్పిన విషయాలు కానీ చాలా బాగా మేము అవగాహన చేసుకొని పిల్లలకు అదే విధంగా చేయించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను సార్. అయితే నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ మా పిల్లలకు నేనేం చెప్పానంటే, ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా 5 గంటలకు లేవాలి అనేది ఒక రూల్ పెట్టాను సార్ వాళ్ళకి. నేను 5 గంటలకు లేచి 5:30 తర్వాత వాళ్ళు కనీసం ఒక 20 నిమిషాలు కానీ, అర్ధ గంట కానీ మన టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న పద విజ్ఞానం, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, వీటిని ప్రతిరోజు ఒక వల్లె వేసినట్టుగా ఒక 20 నిమిషాలు వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అనేది నేను ఒక రూల్ లాగా వాళ్ళకు కొంచెం చెప్పడం జరిగింది సార్. అట్లా ప్రతిరోజు ఒక 20 నిమిషాలు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద నువ్వు పెట్టుకుంటే అవి ఆప్షన్సే కాబట్టి తొందరగా గుర్తుకొస్తాయి. ఇప్పుడు అర్థం కోకొల్లలో అనేది అనుకో చాలా విధాలు అనేది, అట్లా వాళ్ళు తొందరగా గుర్తుపట్టగలిగే ఇది ఉంది. అట్లాగే నేను అన్ని నోట్స్ లో ఉన్నటువంటి మన సందులు, సమాసాలన్నీ కూడా ఒక గ్రామర్ బుక్ లో రాయించాను సార్. వాటిని ఇంకొక 15 నిమిషాలు వాటిని చేయించమని నేను చెప్తున్నాను సార్. ఆ 2 నేను చేస్తున్నాను. ధర్మేందర్ సార్ చెప్పినట్టుగా అల్లరి చేసే పిల్లలు ఒక 4-5 ఉన్నారు మా బ్యాచ్ లో సార్. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకు తెలుగు టీచర్ అంటేనే వాళ్ళకి చాలా ఇష్టం సార్. అదేంటో ఒక ఫీలింగ్ మంచిదే. వాళ్ళను ముందు కూర్చోబెట్టడము, నా దగ్గరే కూర్చోబెట్టుకోవడము అలాంటివి చేస్తున్నాను. మినిమం వాళ్ళకు ఒక 40 మార్కులు తేవాలి అన్న ఉద్దేశంతో మేమందరం, మా మేడం అయినా మేమైనా కష్టపడుతున్నాం సార్. అవి ఖచ్చితంగా చేస్తాము. ఇంకొక సొంత వాక్యాలు అనే విషయానికి వచ్చే వరకు, సొంత వాక్యాల్లో మన ఇదివరకు రామారావు గారు చెప్పిన అయితే చాలా ఒక ఎలా ఉంది అంటే, ఒక పదానికి అర్థం ఉందనుకో, ఈ పదాన్ని గురించి మా అమ్మను కనుక్కున్నాను, లేదా నా స్నేహితులను అడిగాను, లేదా ఇది దీని అర్థం నాకు అంత అర్థం కావడం లేదు అనేది, అది కూడా ఒక వాక్యమే అవుతుంది. అది రాస్తూ ఇంకేదైనా తెలిస్తే రాయాలి, లేకుంటే అలా వదిలేయాలనేది నాకు బాగా పిల్లలకు కూడా చెప్పాను సార్. నేను ఇది సాధ్యమైనంత తెలిస్తే కరెక్ట్ గా రాయాలి, తెలియకపోతే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఉపయోగించి మీరు ఆ 2 మార్కుల్ని సంపాదించుకోవాలి అనేది బాగా చెప్పాను. ఎందుకంటే పార్ట్ బిలో ముఖ్యంగా అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, ఈ 5 పాయింట్స్ కి 8 మార్కులు ఖచ్చితంగా ఉన్నాయి సార్. ప్రతి లెసన్ లో ఉన్నవన్నీ నేను ఇప్పుడు వాళ్ళకు అవే సపరేట్ గా అలా రాయిస్తున్నాను. అలా రాయించడం వల్ల వాళ్ళు అన్ని ప్రతిరోజు చదువుతుంది. పేపర్ తీసి చదవడం కంటే CW కాకుండా ఒక గ్రామర్ బుక్ పెట్టి అలా చేయిస్తున్నాను సార్. దానివల్ల చాలా ఉపయోగం అయితే ఉంది.
10 పాయింట్స్ తెచ్చుకునే ఒక 5 మంది అని అనుకుంటున్నారు సార్ నా దృష్టిలో. వాళ్ళు అవి ప్రతిరోజు చేస్తున్నారు. మిగతా పిల్లలు కూడా చేయగలుగుతున్నారు సార్. ఇంకా సార్ చెప్పినట్టుగా టైం మేనేజ్మెంట్, ఒక 4 మార్కుల ప్రశ్నకి 3 మార్కుల ప్రశ్నకి ఎన్ని నిమిషాలు రాయాలి, ఎంత కంటెంట్ రాయాలి అనేది, ఇది నేను రామారావు గారి ద్వారా కూడా ఈ రోజు బాగా తెలుసుకున్నాను. సంతోషం సార్ మీరు చెప్పినందుకు. అనవసరమైనవి రాయకుండా, ధర్మేంద్ర గారు చెప్పినట్టు అనవసరమైనది రాయకుండా రాముల యొక్క సంవాదం, వాళ్ళు మాట్లాడినది ఏంటి అంటే కరెక్ట్ అదే టాపిక్ తీసుకురావడం వల్ల కూడా నేను నిన్ననే దాని గురించి చెప్పుకున్నాం సార్. ఈ రోజు అది ఇంకా రిపీట్ అయింది. క్లాస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్పి ఇలాంటివన్నీ చేయించి వాళ్ళ చేత 10 పాయింట్స్ తెప్పిస్తాను అనే నమ్మకం నాకుంది. ఇంకా పద్యాలు ఎలా రాయాలి అనేది విషయానికి వస్తే ప్రాస నియమం అనేది చాలా జాగ్రత్తగా గమనించమంటుంది. ఎందుకంటే ప్రతి పాదంలో 2వ అక్షరము ఏదైతే వస్తుందో 2వ పాదంలోను, 3వ పాదంలోను, 4వ పాదంలోను అదే అక్షరం వస్తుంది. కాబట్టి మీరు అలా కంటిన్యూషన్ చేయకుండా ఇలా ఒక గుడ్డి గుర్తుగా కూడా చెప్పడం జరిగింది సార్. అది దానివల్ల చాలా ఉపయోగం ఉంది. అలాగే యతి స్థానము లెక్క పెట్టుకొని నేను ఇంకొకటి కూడా ఇప్పుడు ఉత్పలమాల, చెంపకమాల, వృత్త పద్యాల లక్షణాలు చెప్తూ వాళ్ళకి ఇంగ్లీష్ లో కూడా ఒక చిన్న టేబుల్ లాగా తయారు చేయించేశారు. ఉత్పలమాల అంటే ఉత్పలమాల పద్య లక్షణాలు, వాటికి అలాగా వాటి అక్షరాల సంఖ్య ఎంత, యతి స్థానం ఎంత అనేది ఒక టేబుల్ వేయించాను సార్. ఆ టేబుల్ ద్వారా కూడా వాళ్ళు టక్కుమని ఉత్పలమాల భరణవ భరవ, చెంపకమాల నజబజ్జర, CN 20 19 ఇలాగా అలా చేయించాను సార్. అదొక ఒక టేబుల్ లాగా వాళ్ళు దాన్ని ఇప్పుడు మసాజ్ చేసే తతగా ఉంది. శార్దూలం SM 19 లెట్ ఇట్లా ఈ విధంగా చేయించాను సార్. దానివల్ల పిల్లలకు ఉపయోగం ఉంది. అట్లాగే తేటగీతి పద్యాలు, ఆటవలది పద్యాలు, అందులో సూర్యగణాలు ఎలా గుర్తుపట్టాలి, ఇంద్రగణాలు ఎలా గుర్తుపట్టాలి అనేది ప్రత్యేకంగా ఒక పట్టిక తయారు చేయించి వాళ్ళ చేత సూర్యగణాలు అంటే 2 ఉన్నాయి, నగము ప్లస్ గలము. అట్లాగే ఇంద్రగణాలు సలము, నలము ఈ విధంగా చెప్తూ అందులో రగణము, భగనము, తగనము ఇవన్నీ ఎలా వస్తాయి అనేది కూడా వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు చాలా వాళ్ళు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. వాటిని ఎక్కువ వల్లే వేయించడానికి ప్రతిరోజు తెల్లవారుజామున ఒక అరగంట వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను గట్టిగా చెప్పడం జరిగింది సార్ పిల్లలకు. అది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ప్రశ్నలు ఎలా రాయాలి అనే దాని గురించి ఇంకా ఇప్పుడే సిలబస్ కంప్లీట్ అయింది కాబట్టి ఒక్కొక్క లెసన్ కి, దానశీలం లెసన్ లో దాన గుణం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సామల సదాశివ గారు తన విషయాలను ఎలా గుర్తు చేసుకున్నారని, వీర తెలంగాణ కోసం ప్రజలు ఎలా పోరాడుతున్నారని మన వర్క్ బుక్ లో ఉన్న కొన్ని పాయింట్స్ అన్ని కూడా వాళ్ళకి టిక్ పెట్టించి చేయిస్తున్నాను సార్. దానివల్ల సార్ చెప్పినట్టుగా టైం మేనేజ్మెంట్ అన్ని వీలవుతుంది అనేది అనుకుంటున్నాను. భగవంతుడి దయ వల్ల 100% రిజల్ట్ రావాలని, మేము అనుకున్నట్లుగా అనుకున్న మెంబర్స్ కి కొంతమంది 10 పాయింట్స్ రావాలని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇంకేదైనా కొత్త వాళ్ళు చెప్తే నేను కూడా నేర్చుకొని దాన్ని ఫాలో అప్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. ఆల్ ద బెస్ట్ మీ ఫస్ట్ బ్యాచ్ కి. నాకు తెలిసి డెఫినెట్ గా మీరు ఏదైతే అనుకున్నారో, ఎందుకంటే మనం అనుకుంటే అన్ని అవుతాయి కాబట్టి మనకి 10/10 ప్లస్ 100% పాస్ రావాలని కోరుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నాకు ఒక అద్భుతమైన సింగర్ కనిపిస్తున్నాడు, శ్రీనివాస్ నందన్ ఫ్రమ్ పటాన్చెరు బ్రాంచ్. శ్రీనివాస్, ఎనీథింగ్ యూ వాంట్ టు టాక్ యూ కెన్ ఎక్స్ప్రెస్. ఆయన చాలా అద్భుతమైన సింగర్ అండి. గొంతు తిప్పితే మనకి మొహమ్మద్ రఫీ అనిపిస్తాడు, బాలసుబ్రహ్మణ్యం అనిపిస్తాడు. పటాన్చెరు వన్నే కదా నువ్వు? ఒక నిమిషం అన్మ్యూట్ చేస్తున్నాడు. ఓకే, కెన్ టేక్ అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసి. సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. సార్ మా బ్రాంచ్ లో మొత్తం టోటల్ గా 96 ఉన్నారు సార్. 96 హైయెస్ట్ మీ బ్రాంచ్. ఇప్పుడు మనకున్న డిఫరెంట్ బ్రాంచ్లో హైయెస్ట్ 10th క్లాస్ అయితే మీదే. కాబట్టి మీకే చాలా ఎక్కువ ఉంది కాబట్టి నువ్వే ఎక్కువ మాట్లాడాలి, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మరి. సార్ దాంట్లో 43 మెంబర్స్ బాయ్స్ సెక్షన్స్ ఉన్నారు సార్. ఓకే, మిగతా వాళ్ళు అమ్మాయి సార్. యాక్చువల్గా మా సెక్షన్ లో చాలా మంది 10/10 తీసుకురావడానికి ఒక 20 మెంబర్స్ దాకా ప్రత్యేకంగా మాకు ఒక నమ్మకం సార్ అది అమ్మాయి వల్ల. బట్ అబ్బాయిలు చాలా మంది చదవడం లేదని ఒక చిన్న కంప్లైంట్స్ ఉంది సార్ ఇంతకు ముందు నుంచి. ఇప్పుడు నేను ఈ సంవత్సరం వచ్చాను ఇక్కడికి.
కానీ వాళ్ళకి ఏమంటుందంటే యాక్చువల్ గా వాళ్ళకి ఇప్పుడు బేసిక్స్ నాలెడ్జ్ కూడా చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు ప్రజెంట్. అక్షరాల గురించి, సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, సంశిష్ట వాక్యాలు అలాంటి ఇప్పుడు ప్రిపేర్ చేపిస్తుంది సార్ వాళ్ళు. మామూలుగా మెయిన్ గా నేనైతే గ్రామర్ మీద ఫోకస్ పెడుతున్నా సార్ ప్రజెంట్ అయితే. సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, సంశిష్ట వాక్యాలు అలాగా. అండ్ ఛందస్సు కూడా అసలు ఇప్పటిదాకా వాళ్ళకి బేసిక్స్ తెలియదు సార్ కొందరు బాయ్స్ కి. సార్ అలా సార్ సౌండ్ వినిపిస్తుందా సార్? క్లియర్ యూ కెన్ క్యారీ ఆన్. సార్ అలా ప్లానింగ్ చేస్తున్నా సార్ ప్రజెంట్ అయితే. అండ్ మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఇంతకుముందు రామారావు సార్ చెప్పినట్టుగా ఈ పార్ట్ మొన్న కూడా ఈ మధ్యన మన మీటింగ్ లో కూడా చెప్పాడు. పిల్లలందరికీ నేను చెప్పడం జరిగింది. అవగాహన ప్రతిస్పందన నుంచి ఇక్కడ పేపర్ చూసుకున్నట్లయితే ఈ పద్యాల గురించి అండ్ ఈ పరిచిత అపరిచిత భాగాలు వీటి గురించి అండ్ ప్రశ్నలు, ఈ షార్ట్ క్వశ్చన్ గురించి అండ్ లాంగ్ క్వశ్చన్స్ ఇవన్నీ టోటల్ గా ఇంతకు ముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన పిల్లలకందరికి చేయడం ద్వారా వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ యాక్చువల్ గా లాస్ట్ టైం కు ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ పిల్లలు. ప్రజెంట్ అయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అమ్మాయిలకు రీసెంట్ గా అడిగాను, ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ ఈ మధ్య తెలుగు. అది నేనంటే అంటే మనకు ఒకటి ఉంటది, అరే నేర్పించాము పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉంది అని ఒక ఆనందం మాత్రం ఉంది సార్. అండ్ సబ్జెక్ట్ లోకి గ్రామరు, సందులు, సమాసాలు, అలంకారాలు అండ్ వాక్యాలు అండ్ ఛందస్సులో జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అండ్ వృత్త పద్యాల గురించి మొత్తం అవగాహన ఉంది సార్. వాళ్ళు అది చెప్పాను మొన్న నుంచి, స్టార్టింగ్ నేను వచ్చినప్పటి నుంచి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది సార్. మాక్సిమం నా వల్ల అయినంత వరకు నేను ఇంతకుముందు నారాయణలో చెప్పాను సార్, నారాయణలో చెప్పాను అండ్ త్రివేణి స్కూల్లో కూడా చెప్పాను. ఈ సంవత్సరం మీ ఇక్కడ వచ్చాను కృష్ణవేణికి. అండ్ పద్యాలు నేను ఇప్పుడు వృత్యానుప్రాసం తీసుకున్నట్లయితే కాకి కోకిల కాదు కదా ఎగ్జాంపుల్ గా ఇస్తాం. అందులో నేనేమంటానంటే కొన్ని పద్యాల నుంచి కూడా, కొన్ని పాటల నుంచి కూడా మనం వృత్యానుప్రాసంలో తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా ఇంతకుముందు పాటలను చూసుకున్నట్లయితే చాలా ఉంటాయి. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో. ఇలాంటి అక్షరాలను తీసుకొని యాక్చువల్గా వృత్యానుప్రాసం కూడా మనం రాసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఒకటి ఏంటంటే ప్రతి అక్షరము పదే పలుమార్లు, అనేక సార్లు, ఒకటి కన్నా ఎక్కువ సార్లు పదే వచ్చినట్లయితే, పలుమార్లు వచ్చినట్లయితే దాని వృత్యానుప్రాస అలంకారం అనేది వాళ్ళ మైండ్ సెట్ లో నిండిపోతుంటది. అరే ఏమున్నది, నేనున్నది నాలోనే, ఎన్ని అక్షరాలు ఉన్నాయి నాలని అలా అడగడము. అంత్యానుప్రాసం ప్రతి పాటను తీసుకుంటాం. అంత్యానుప్రాసం ఇంతకు ముందు పూర్వం నుంచి ప్రతి పాత పాటలలో అంత్యానుప్రాసం నుంచి ఇచ్చా. నువ్వక్కడ నేనిక్కడ, పలుకక్కడ పాటిక్కడ, ఇలాంటి ప్రతి ఒక్కటి అంత్యానుప్రాసంలో మనం తీసుకున్న పాటలే ఉంటాయి. అలాంటి రెండు వాళ్ళకి ఈజీ మెథడ్, అంత్యానుప్రాసము, వృత్యానుప్రాసం. అరే ఈ పాటలు గుర్తుంచుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు రాయడం జరుగుతుంది. అలా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలను, పక్క విషయాలను తీసుకొని అయినా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ సార్ అలాంటి గ్రామర్ లో కానీ అండ్ ఇప్పుడు అంత్యానుప్రాసం, అంత్య చివరి అక్షరం ఒకే విధంగా, ముక్త పదగ్రస్త, ముక్తం అంటే చివరి అక్షరాన్ని గ్రహించడం, ముక్తానుప్రాస అలంకారం. అలాంటి చిన్న మనం ఒక లాజిక్స్ చెప్తున్నా సార్ నేనైతే. అంటే మామూలుగా ఒక అక్షరాన్ని తీసుకొని రాయడము అంటే మనకు మెయిన్ పాయింట్స్. ఇప్పుడు పోలిక, ఉపమాలంకారం, పోలికల ఏంటి, లాగా, వలే లాగా ఖచ్చితంగా రావాల్సిందే. లాగా వలే, చంద్రబింబం వలె ఆమె ముఖం అందంగా ఉంది. చంద్రబింబం వలె ఆమె, చంద్రబింబం వలె ఖచ్చితంగా వస్తుంది. అందులో లాగా కూడా వస్తుంది. అలాంటి కొన్ని ఇప్పుడు అన్నట్లు,
ఊహించి చెప్పడం, ఉత్ప్రేక్ష అలంకారం, అలాంటి కొన్ని విషయాలను తీసుకొని నేను వాళ్ళకు స్పెషల్ గా కొందరు మాక్సిమం క్లాస్ లో అందరు ఉంటే ఎంతమందికి అర్థమైంది అని చెప్పిన తర్వాత మళ్ళీ అర్థం కాని వాళ్ళని నిలబెడుతున్నా సార్. నిలబెట్టి వాళ్ళకి స్పెషల్ గా ఒక్కొక్క అక్షరం గురించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే క్లాస్ లో ఒక 50 మంది 40 మంది ఉంటారు సార్ ప్రతి క్లాస్. అందులో ఒక 20 మందికి 25 మందికి అర్థమైన ఒక 15 మంది అసలు బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇక్కడ పటాన్చెరులో ఇప్పుడు మొన్న 9th క్లాస్ నుంచి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరు. అంతకుముందు వాళ్ళు ఎక్కడో బీహార్ లో చదివి ఇప్పుడు 9th క్లాస్ లో ఎందుకు రావడం అంటే వాళ్ళకి బేసిక్స్ రావు చాలా. అలాంటి వ్యక్తులను తీసుకొని కొందరికి బేసిక్స్ నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. అలాంటి సిచ్యుయేషన్స్ కూడా నేను ఇక్కడ చూస్తున్నా సార్. మాక్సిమం నా వల్ల అయినంత వరకు వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈసారి నా టార్గెట్ ఒక 20లో ఒక 20 మెంబర్స్ కి స్టూడెంట్స్ కు రావాలి అనే ఒక ప్రయత్నంతో నేను ఉన్నా సార్ ప్రజెంట్ అయితే. సో థ్యాంక్ యూ శ్రీనివాస్. సో అద్భుతమైన వాయిస్తో అద్భుతమైన పద్యాలు అన్నీ చెప్పావు. అదేవిధంగా నీకు 20 ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో డెఫినెట్గా రావాలని కోరుకుందాం. మీ కష్టం మీరు పడాలి. మీతో పాటు మిగిలిన సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా వర్క్ చేస్తే, ఎందుకంటే ఇది టీం వర్క్ అండి. అన్ని సబ్జెక్ట్స్ వారు కలిసి మీరు వర్క్ చేస్తే మీరు అనుకుని డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ ఎనీవన్ వేములవాడ నెక్స్ట్ పెద్ద బ్రాంచ్ 60 మంది పిల్లలు ఉన్నారు, లేదా సిరిసిల్ల నుంచి ఎవరు ఉంటే, లేదా బండ్లగూడ, అదర్వైజ్ ఎనీవన్ ఫతేనగర్ ఒక సీనియర్ బ్రాంచ్ అది కూడా ఎవరైనా మాట్లాడవచ్చు. మీరు ఎవరైనా మాట్లాడుకుంటూ చూడండి. నాకు కావాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని మిగిలాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి. లాస్ట్ పాయింట్ రోల్ ఆఫ్ ద పేరెంట్ అంటే పిల్లడికి ఎగ్జామ్ బాగా రాయడం కోసం అది 10/10 కావచ్చు లేదా స్లో లెర్నర్ కావచ్చు. పేరెంట్ యొక్క రోల్ ఏంటి, పేరెంట్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఎగ్జామ్ యొక్క యాంగ్జైటీ ఉంది చాలామంది, భయం, ఆ భయాన్ని ఎలా తొలగించాలి. అదేవిధంగా ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి మీ సబ్జెక్ట్లో. ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు రామారావు గారు కానీ సుజాత మేడం కానీ ధర్మేందర్ గారు కానీ ఇంకా ఏ ఏరియాలో ఫోకస్ చేస్తే వాళ్ళకి 10/10 ఈజీగా వస్తాయి లేదా పాస్ అవుతారా సురేష్ గారు. అదే అలాంటి కొన్ని ఆ రోజు ఎగ్జామ్ డే యొక్క టిప్స్ చెప్పొచ్చు మీరు. సబ్జెక్ట్ గురించే కాకుండా కూడా జనరల్గా సైకాలజీ గురించి కూడా ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ వచ్చే వాళ్ళంతా చెప్తే బాగుంటుంది. రైట్ సురేష్ గారు, నేను అన్మ్యూట్ చేస్తున్నాను, అన్మ్యూట్ చేసుకోండి సార్. రైట్. శుభోదయం అందరికీ. యాక్చువల్లీ రామారావు సార్ కానీ అందరు మంచి పాయింట్స్ విన్నారు. అయితే పిల్లల్లో ఉన్నటువంటి భయం పోగొట్టడానికి సింపుల్ సార్ ఏం లేదు. ఆల్రెడీ మన బ్రాంచెస్ సైకిల్ టెస్ట్లు కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ చాలా నెంబర్ ఆఫ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. సో పిల్లలు భయం పోగొట్టడానికి మనకి ఫస్ట్ నుంచి కూడా ఇవన్నీ జరుగుతున్నది. అది కరెక్ట్ గా చేసుకుంటూ ఉంటే వాడు మిస్టేక్స్ అనేది వాడు చేయకుండా పికప్ అవుతాడు. ఇన్ కేస్ మనం ఒకవేళ కరెక్షన్స్ కనుక బ్యాకప్ పెట్టుకుంటే వాళ్ళు మిస్టేక్స్ ఏంటనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. సో నా ఇప్పుడు 25th ఆన్వర్స్ మనకి సైకిల్ టెస్ట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడు సైకిల్ టెస్ట్ జరిగిందో నెక్స్ట్ డే లేదా సెకండ్ డే వాళ్ళకి 25th కాదు, ఆల్రెడీ షెడ్యూల్ సెకండ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే పంపించాం, లెటర్ పంపించింది 28 లెటర్ నెంబర్. సెకండ్ నుంచి ఓకే సార్. యాక్చువల్లీ నేను ఫస్ట్ లెటర్ చూసినాను. ఓకే రైట్. ఓకే, ఏదైతే సైకిల్ టెస్ట్ ఉన్నాయో ఎగ్జామ్ జరిగిన తర్వాత ఫస్ట్ డే ఒక 2 రోజుల్లో మనము, ఎందుకంటే 40 మార్క్స్ ఉంటుంది కాబట్టి మనము వీలైనంత త్వరగా కరెక్షన్ చేసి పిల్లలకు అందించగలిగితే వాడి మిస్టేక్స్ ఏంటనేది ఐడెంటిఫై చేయగలుగుతాడు. ఎప్పుడైతే వాడి మిస్టేక్స్ మనము జాగ్రత్తగా తీసుకుని చెప్తున్నామో వాడిలో కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. అది కూడా మనకి మెయిన్ పాయింట్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం పిల్లలకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుంటే రివిజన్ కి వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళ చేత ఎంత రివిజన్ చేపిస్తే ఎప్పుడైతే సబ్జెక్ట్ ఎప్పుడు భయపడతాడు వాడి సబ్జెక్ట్ రానప్పుడు భయపడతాడు. ఫస్ట్ పాయింట్, వాడు సబ్జెక్ట్ కరెక్ట్ గా క్యాచ్ చేయలేనప్పుడు, వాడి సబ్జెక్ట్ మీద వాడికి డౌట్ ఉన్నప్పుడు వాడు భయపడతాడు. ఆ భయాన్ని మనం పోగొట్టాలంటే ఫస్ట్ వాడికి నేర్పాలి ఎంతో కొంత. నేను ఇంతవరకు నేర్చుకున్నాను, ఓకే నువ్వు ఇంతవరకు రాసినావు కదా, ఇది గుడ్, ఇది మంచిదే. సో ఇంకా కొన్ని పాయింట్స్ ఎలా రాసుకోవాలి, ఇది మనం నేర్పగలిగితే వాడికి భయం అనేది పోతుంది సార్. అండ్ మాక్సిమం నేను చెప్పవలసిన పాయింట్స్ రామారావు సార్ చాలా వరకు కవర్ చేసేస్తారు. సో అందుకని నేను డౌన్ అవుతున్నాను. పిల్లల భయం అండ్ పేరెంట్స్ పాత్ర వచ్చేసి సార్, యాక్చువల్లీ
మార్నింగ్ సెక్షన్ వేకప్ మెసేజ్ అనేది పెట్టమంటాం మనము. అది అవాయిడ్ చేసినా కానీ డైరీలో వాళ్ళకి మార్నింగ్ ఏం చదువుతున్నారు అనేది ఒక సైన్ మాత్రం పెట్టించుకోవాలి సార్. ఎర్లీ మార్నింగ్ 5కి లెగిస్తున్నారు. మొన్న లాస్ట్ టైం మా జోనల్ సార్ ఏం చెప్పారంటే ఫోన్ తీసుకుని కూర్చుంటారు, ఫోన్ జోలికి వెళ్ళొద్దు, డైరీలో రాయిపించండి. డైరీలో రాయిపించుకుని పేరెంట్స్ అయితే సిగ్నేచర్ పెట్టించుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా పేరెంట్ సిగ్నేచర్ పెట్టలేదంటే ఆ రోజు ఆ పిల్లడు చదవలేదు. 10th క్లాస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టైం టేబుల్ ఇచ్చేస్తున్నాం. ఆల్రెడీ ప్రతి బ్రాంచ్ లో కూడా ఇచ్చారనుకుంటున్నాం. మండే తెలుగు అని ఇట్లా డైలీ 3 సబ్జెక్ట్స్ 2 సబ్జెక్ట్స్ ఇస్తున్నాము. సో ఆ సబ్జెక్ట్ టీచర్స్ ఏం చేయాలంటే వాడు పేరెంట్ డైరీలో కనుక పేరెంట్ సిగ్నేచర్ లేకపోతే పేరెంట్ తో మాట్లాడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ తెలుగు చదువుతున్నారు, తెలుగు సార్ ఒక 3 పేరెంట్ తో మాట్లాడి సైన్స్ సార్ 3 పేరెంట్ తో మాట్లాడారు అనుకోండి. సో అక్కడ ఫీడ్బ్యాక్ అనేది మనకు ఈజీగా వస్తుంది. ఒకే 10th క్లాస్ టీచర్ చేయాలని కాకుండా ఒక సబ్జెక్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో డైరీ చెక్ చేసుకోవాలి, మార్నింగ్ చదవారా లేదా, పేరెంట్స్ సిగ్నేచర్ పెట్టారా లేదా, లేకపోతే వాడిని కొంచెం గైడ్ చేస్తే అటు నుంచి కూడా మన పేరెంట్స్ అప్రోచ్ కూడా అప్పుడు మనకేంటంటే ఎప్పుడు మనం కష్టపడటం కాదు, పేరెంట్స్ కూడా అరే మన పిల్లల కోసం సార్లు చెప్తున్నారు, సో వీడిని మార్నింగ్ లేపాలి. ఒకవేళ వాడు లేకపోతే వాడు లేవట్లేదు సార్ అని పేరెంట్ మనకి ఏదో ఒక చెప్తారు, వాడు ఎందుకు చదవట్లేదు ఏంటనే రీజన్ ఏదో చెప్తారు ఖచ్చితంగా. సో ఈ విషయాలు అయితే కనుక మనం కొంచెం ఫోకస్ పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి పర్సంటేజ్ తోటి 10/10 కూడా సాధించే అవకాశం ఉంటుంది సార్. దట్స్ మై పాయింట్ సార్. సో థ్యాంక్ యూ సురేష్ గారు. ఎగ్జామ్ యాంగైజ్ ఎలా పోగొట్టాలనేది మనకి ఆల్రెడీ మన కృష్ణవేణిలో ఎవరికి భయం ఉండదు. కృష్ణవేణి గారి మాస్టర్ మైండ్, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో కాబట్టి ఎగ్జామ్ ఉండదు, కానీ మ్యాక్సిమం అంటే 10/10 ఎవరైతే మనం ప్రెషర్ పెడతామో వాళ్ళ మీద ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళని కొంచెం మనము వీ హ్యావ్ టు కంట్రోల్ దెమ్. అలాగే పేరెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు ప్రతి దగ్గర నుంచి మనమే బాధ్యత కాకుండా పేరెంట్స్ కూడా మనం కొంచెం బాధ్యత ఇవ్వగలిగితే డెఫినెట్గా పిల్లలకి ఇంట్లో అట్మాస్ఫియర్, ఎందుకంటే ఇంట్లో అట్మాస్ఫియర్ వేరే ఉండొచ్చు. సో దానిలో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఇంట్లో కూడా. డెఫినెట్గా మనము అబ్బాయిని 10/10 కానీ 100% పాస్ కానీ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారండి? ఎనీవన్ ఫ్రమ్ చాలా మంది కనిపిస్తున్నారు, చిట్యాల బ్రాంచ్ కానీ లేదా బోయిన్పల్లి బ్రాంచ్ కానీ, కాప్రా కనిపిస్తున్నారు, ప్రగతి నగర్, నాగల్ల మేడం, కవిత మేడం, ఇంకెవరైనా మాట్లాడవచ్చు. వీ కెన్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎనీ టాపిక్ రిగార్డింగ్ దట్ 12 పాయింట్స్. సో కృష్ణ గారు కనిపిస్తున్నారు. చాలా బ్రాంచ్లు ఉన్నాయండి సార్. రైట్ సార్, ఓకే, మ్యూట్ చేసుకోండి సార్. యా కృష్ణ గారు, యూ కెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఏ బ్రాంచ్ సార్ ఇది సార్? వాయిస్ రావట్లేదు ఇది కొంచెం. హలో సార్ హలో చెప్పండి సార్, నాది మహేశ్వరం బ్రాంచ్. ఓ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్, క్యారీ ఆన్. సార్ అందరికీ శుభ మధ్యాహ్నం సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఈ స్కూల్లో ఇక్కడికి. గుడ్. అయితే నేను వచ్చినప్పుడు ఇక్కడ 10th క్లాస్ పిల్లలకి పోర్షన్ అప్పటికి కంప్లీట్ అవ్వలేదు. నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పిల్లల్లో కాస్త బేసిక్స్ అంటే మామూలుగా వాళ్ళకు నేర్చుకునే తెలుగు అక్షరాలు గుర్తుపట్టడం కానీ లేదంటే తెలుగు చదవడం కానీ కొంతమంది పిల్లలకి రాదు. ఇటువంటి పిల్లల మీద శ్రద్ధ తీసుకొని కొద్దిగా టీచర్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే పిల్లలు మన ముందు నుంచే వాళ్ళకు బేసిక్స్ లేనప్పుడు మనం ఎంత ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్పినా కూడా వాళ్ళు ముందుకు రాయలేరు వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ప్రతిరోజు మనం క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లలకి మనము ముందు రోజు ఏం చెప్పినాం అనే విషయాన్ని వాళ్ళకు ఒకసారి గుర్తు చేయాలి. మనం ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో వెళ్ళగానే ఆ పిల్లల్ని నవ్వుకుంటూ మాట్లాడడం, అలాగే పిల్లల పైన కోపంతో మాట్లాడడం, అలాంటివి కోపంతో మాట్లాడడం చేయకూడదు సార్. ఎందుకంటే మనం ఎంత పిల్లలతో కలిసి ఉంటామో పిల్లలు అంత మన మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు, బోర్డు పైన కానీ పుస్తకం మీద కానీ. ఇప్పుడు మనమే పిల్లల్ని భయపెట్టినాం అనుకో, పోగానే వాళ్ళు ఈసారి ఇలాగే చెప్తారులేండి, ఏం విందాము, ఎప్పుడు భయపడుతూ చెప్తూ ఉంటాడు, కోప్పడుతూ ఉంటాడు అనేటువంటి ఆలోచన పిల్లల దృష్టిలో కలుగుతుంది. అప్పుడు వాళ్ళు ఎంత మంచిగా మనం పాఠ భాగాల్ని బోధించినా కూడా వాళ్ళు వినరు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా సార్ నేను, మనము ఏదైతే పిల్లవాడికి మనం హోంవర్క్ ఇస్తున్నామో వారికి ఇంటి దగ్గర ఇస్తున్నటువంటి పనిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని వాళ్ళు రాసి వాళ్ళతోని సంతకం తీసుకొని వస్తే, ఆ పిల్లవాడి సంతకం తీసుకొస్తే మరుసటి రోజు మనం దాన్ని పరీక్షించాలి సార్. లేదంటే ఆ పిల్లవాడు చదివినట్టుగానో లేదంటే వేరే వాళ్ళతోనే రాపించుకొని వచ్చి కూడా కొంతమంది పిల్లలు చూపిస్తూ ఉంటారు మనకు.
ఇంకొక విషయం సార్, మనం పిల్లలకి పాఠ్య భాగాన్ని బోధిస్తున్నప్పుడు పిల్లలు కొంతమంది వినడానికి శ్రద్ధ చూపించరు. ఎప్పుడు కూడా వాళ్ళు సార్ ఏదో చెప్తూ ఉంటారులే అని చెప్తూ ఉంటారు. అప్పుడు మనము పిల్లవాడి యొక్క దృష్టిని గమనించి ఆ పిల్లల దృష్టిని మన దిక్కు మళ్ళేటట్టు వాళ్ళకు ఒక చక్కటి ఒక పాట గాని లేదంటే ఒక చిన్న హాస్యాన్ని గాని ఆ పిల్లల దగ్గర మనం ప్రదర్శిస్తూ ఉండాలి. మనం ఇలా ప్రదర్శిస్తున్నప్పుడు పిల్లవాడి దృష్టి ఎక్కడ ఉన్నా కూడా తొందరగా మన యొక్క పాఠ్య భాగంలో వాళ్ళు వినేటట్టు చేయగలుగుతున్నాం మనం. ఇలా ఎప్పుడైతే పిల్లలతో మనం ఒక మంచి గేయాన్ని గాని పాటని వాళ్ళకు చెప్పి పాఠ్య భాగాన్ని బోధిస్తాం అప్పుడు వాళ్ళకి ఎక్కువగా గుర్తుంటది. ఇప్పుడు సాధారణంగా మనం కూడా చాలా సేపు చదివిన తర్వాత మనకు అర్థం కానప్పుడు అది చదివింది గుర్తుండడానికి కాసేపు హలో ఓకే సార్, ఎటు వస్తుంది? హలో క్యారీ ఆన్ సార్. కృష్ణ గారు, మీరు కెమెరా బ్యాగ్ తిప్పేసారా? రైట్. మీరు మ్యూట్లో పెట్టుకున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. కృష్ణ గారు ఇక్కడ రైట్, ఓకేనా? సో మీరు అన్మ్యూట్ అవ్వాలి. ఒక్కరికి నేనే చేస్తున్నా కానీ. చేయండి కృష్ణ గారు, రైట్. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. సో వైశాలి గారు ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఫ్రమ్ బాలకొండ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాంచ్ ఆఫ్ కేటీఎస్. వైశాలి, రైట్ మేడం? నమస్కారం సార్. So you can share your wonderful experience of 10/10 GPS and 100% pass. ఇది చాలా పెద్ద బ్రాంచ్, పెద్ద సక్సెస్ ఉంది మీకు. రైట్ మేడం, మాట్లాడండి. సార్ నేను ఈ ఇయర్ ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను సార్ బాల్కొండ స్కూల్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే. సో ఇందాక సార్ గారు అన్నట్టు క్లాస్ లో స్లో లెర్నర్స్ ఉంటారు సార్. ప్రతి ఒక్కరు బేసిక్స్ రాని వాళ్ళు కూడా ఉంటారు. దాదాపుగా ఇద్దరు ముగ్గురు వెళ్తూ ఉంటారు సార్. ప్రతి క్లాస్ కి ఉంటారు, లేరు అన్నట్టు ఉండరు. సో వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సార్, బేసిక్స్ రాని వాళ్ళకి ఫస్ట్ మనం చెప్పేటప్పుడు బోర్డ్ పైన కానీ లేకపోతే వాళ్ళకి పర్సనల్ గా చెప్పేటప్పుడు తలకట్టు దీర్ఘాలు రాయించాలి సార్. ఫస్ట్ ఆ అంటే తలకట్టు, ఆ అంటే దీర్ఘము, ఇలా రాయించుకున్నప్పుడు మనం వాళ్ళకి చెప్పే వర్డ్స్ లో ప్రొనౌన్సియేషన్ లో ఏ అక్షరం వస్తుంది, దాన్ని ఎలా పలుకుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాముడు ఉంది సార్. రాముడు అన్న పదంలో ఎలా పలుకుతున్నాం? ఫస్ట్ అక్షరాన్ని రా అని పలుకుతున్నాం. ఆల్రెడీ తెలుసుంటాయి సార్. రా అంటే రా అక్షరం తెలుసుంటది. రా, ఆ దీర్ఘంగా పలుకుతున్నాం. అక్కడ దీర్ఘానికి వచ్చిన అక్షరం ఏంటి? ఆ అని పలుకుతున్నాం కాబట్టి రాకు దీర్ఘం పెట్టాలి. అండ్ మా అక్షరంతో ము అని వస్తుంది సార్. తర్వాత ము అని వచ్చినప్పుడు మా అక్షరం ప్లస్ ఇక్కడ ఊ అనే శబ్దం వస్తుంది సార్. ము రెండు శబ్దాలు వస్తాయి. ప్రతి అక్షరంలో రెండు శబ్దాలు వస్తాయి సార్. ఇప్పుడు మనకి అచ్చు లేకుండా ఏ హల్లు ఉండదు సార్. అచ్చు లేకుండా ఏ హల్లు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కా అనే అక్షరం తీసుకోండి. దాంట్లో క్ అనే పొల్లు ఉంటుంది, ప్లస్ ఆ అనే హల్లు అచ్చు కలిస్తే కా అనే అక్షరం ఏర్పడుతుంది సార్. సో అట్లా మనము ప్రతి లెటర్ ని ప్రొనౌన్సియేషన్ ప్రాపర్ గా చేయిస్తూ ఆ వస్తున్న అక్షరం ఏంటి, పలుకుతున్న శబ్దం ఏంటి. ఇప్పుడు ము అనే అక్షరం దగ్గరికి వస్తే మా అనే అక్షరం పలికేటప్పుడు ము అనే శబ్దం వస్తుంది సార్. అక్కడ ఏ అక్షరాలు వస్తున్నాయి? మా పలుకుతున్నాము, ఎట్ ది సేమ్ టైం ఊ అనే అక్షరము పలుకుతున్నాము. సో అక్కడ ఊకి వచ్చే గుణింతపు గుర్తు ఏంటి అని చూపించాలి వాళ్ళకి. ఊకి వచ్చే గుణింతపు గుర్తు కొమ్ము. సో మాకి కొమ్ము వస్తే ము వస్తుంది అని చెప్పాలి సార్ ప్రతి అక్షరానికి. సో ఇలా మనం డివైడ్ చేయిస్తూ వాళ్ళకి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతారు సార్.
మిస్టేక్స్ లేకుండా. మళ్ళీ ఒత్తులు వచ్చేటప్పటికి సార్, ఒత్తుల దగ్గర కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఒక పదం చెప్తే దాంట్లో వస్తున్న ఒత్తులేంటి, అక్షరం ఏంటి అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సార్ పిల్లలు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేనేం చెప్తానంటే సార్ క్లాస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నేహితులతో అని ఉంది సార్, స్నేహితులు తీసుకుందాం. స్నేహితులు అనే అక్షరంలో ఫస్ట్ అక్షరం ఏంటి పలకండి అని చెప్తాను. స్నే అని వస్తుంది. స్నే అని వచ్చినప్పుడు అందులో వస్తున్న శబ్దాలు ఏంటి, ఒకసారి వాటిని ఐడెంటిఫై చేయమంటాను. ఒకటే అక్షరం సార్. స్నే, స్నే అనే శబ్దంలో స్ అనే పొల్లు పలుకుతుంది, ఏ అనే సౌండ్ పలుకుతుంది, అండ్ నే అనే అక్షరము వస్తుంది. సో అలా స్నే అనే అక్షరంలో ఏ పలుకుతుంది కాబట్టి ఫస్ట్ స అనే అక్షరానికి ఏ పలుకుతుంది కాబట్టి ఏత్వన దీర్ఘం పెట్టాలి అని చెప్పి, తర్వాత అక్షరం ఏ సౌండ్ వినిపిస్తుంది, స్నే, నా సౌండ్ వినిపిస్తుంది కాబట్టి దానికి నా ఒత్తు పెట్టాలి అని ఇలా ప్రతి అక్షరానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సార్ క్లాస్ లో. సో అలా ఒత్తుల దగ్గర కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా రాయగలుగుతారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ రమ్య తీసుకోండి సార్, రమ్యలో రా రాయగలుగుతారు. మ్యాక్ వచ్చేటప్పటికి ఫస్ట్ పలుకుతున్న అక్షరం డివైడ్ చేస్తాను సార్, అక్కడ మ్యా అనే అక్షరాన్ని డివైడ్ మ్యా సార్ సౌండ్ లో ఫస్ట్ పలుకుతున్న అక్షరం ఏంటి, తర్వాత పలుకుతున్న అక్షరం ఏంటి. మ్యా అని పలుకుతున్నాం కదా, మ్యాలో ఫస్ట్ అని పలుకుతున్నాం, తర్వాత యా పలుకుతున్నాం. మీరు ఫస్ట్ పలికే అక్షరాన్ని అక్కడ లెటర్ గా రాయండి, తర్వాత పలికే అక్షరాన్ని ఒత్తుగా దానికి మార్చేయండి అని చెప్తాను సార్. అప్పుడు క్లియర్ గా వాళ్ళు లెటర్ రాయగలుగుతారు సార్. ప్రతి అక్షరము ఇంతే. 2 అక్షరాల ఒత్తులు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జ్యోత్స్న ఉంది సార్, జ్యోత్స్నాలో జో ఓ సౌండ్ వస్తుంది. ఓ సౌండ్ కి వచ్చే అక్షరం గుణింతపు గుర్తేంటి, ఓత్వన దీర్ఘం, అది పెట్టేసి తర్వాత స్నా, స్నాలో ఫస్ట్ ట్ అండ్ స అండ్ నా 3 శబ్దాలు వస్తున్నాయి. సో ఫస్ట్ వచ్చిన శబ్దాన్ని అక్షరంగా రాసి, తరువాత వచ్చిన 2 శబ్దాలని ఏవైతే వస్తున్నాయో వాటికి ఒత్తులుగా మార్చేయండి అని చెప్తే ఈజీగా అవుతుంది సార్ వాళ్ళకి రాయడానికి. సో ఇది నేను యూజ్ చేస్తున్నాను సార్. సో దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. స్లో లెర్నర్స్కి ఎలాగా బేసిక్స్ నేర్పించాలి, ఎలా ప్రొనౌన్సియేట్ చేయాలని చాలా బాగా చెప్పారు. ఈ విధంగా మనం ఎట్లయితే ఈ రివిజన్ అయిపోయింది కాబట్టి, మన సిలబస్ అయిపోయింది కాబట్టి నా రివిజన్ టైంలో అన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేయొచ్చు మనం. ఎందుకంటే టీచింగ్ పార్ట్ టెన్షన్ దిగిపోయింది మనకి. ఒకసారి టీచింగ్ అయిపోయింది అనగానే మనం ఏంటంటే ఎప్పుడైతే రివిజన్ స్టార్ట్ చేస్తామో ప్రతి విద్యార్థి మీద మనం ఎప్పుడైతే మనం ఫోకస్ చేయగలుగుతామో డెఫినెట్గా 10/10 వాళ్ళకి 10/10 వస్తుంది, 100% పాస్ అవ్వడం గ్యారంటీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా మాట్లాడతారు? లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంది, అదర్వైజ్ క్లోజ్ విత్ సమ్మరీ. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీ బ్రాంచ్ ఫ్రమ్ ఎనీ వన్? సో చాలా మంది ఉన్నారు కానీ మరి ఎందుకో ముందుకు రావట్లేదు ఎక్కువగా. కొందరు టీచర్లు మాత్రమే ముందుకు వస్తున్నారు. సో ఎనీవే, సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈరోజు మనము ఫస్ట్ రామారావు గారి నుంచి విన్నాము. రామారావు గురించి ఫస్ట్ చైల్డ్ సైకాలజీ ఎలా ఉండాలి, అలాగే మనం ఎప్పుడైతే స్టూడెంట్ లెవెల్కి దిగాలి, మన లెవెల్కి స్టూడెంట్ని తెచ్చుకోవడం చాలా కష్టం అండి. మన స్టూడెంట్ లెవెల్కి వచ్చి మనం ఎప్పుడైతే చదువు ఈ రివిజన్ టైంలో బాగా వర్క్ చేయాలి, అదేవిధంగా టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, స్లో లెర్నర్స్కి ఎలా ఫోకస్ చేయాలి, 10/10 ఎలా తెచ్చుకోవాలి అని చాలా బాగా చెప్పారు శ్రీ రామారావు గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ధర్మేందర్ గారు మరి బాలకొండ నుంచి స్లో లెర్నర్స్ గురించి ఇంక్లూడింగ్ సీటింగ్ అరేంజ్మెంట్, అంటే పర్టికులర్గా ఈ రివిజన్ టైంలో సీటింగ్ అరేంజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సీటింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ చేయించి మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటామో, వాళ్ళ ఫోకస్ మన మీద ఉంటుంది. అదొకటి. అదేవిధంగా సూత్రాలు నేర్పించడం గురించి కానీ, ఆన్సర్కి ఎక్కువ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ రాయాలి, ఎక్స్ట్రా రాయకుండా ఉండాలని, పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలని చాలా బాగా చెప్పారు ధర్మేందర్ గారు. తర్వాత సుజాత మేడం బోడుప్పల్ నుంచి చాలా అద్భుతం, వాళ్ళ ఫస్ట్ బ్యాచ్ ఇది. వేకప్ కాల్ ఎలా చేయాలి, వేకప్ పిల్లల్ని పొద్దున లేపడం దగ్గర నుంచి స్లో లెర్నర్స్ టైం మేనేజ్మెంట్ నుంచి బాగా చెప్పారు. ఆ తర్వాత ఫతే నగర్ నుంచి శ్రీనివాస్ నందన్ గారు ఫ్రమ్ పటాన్చెరు బ్రాంచ్, అతను కూడా చాలా అద్భుతంగా పద్యాలు అని, అతని వాయిసే గొప్పగా ఉంది కాబట్టి అతని వాయిస్ ద్వారా పిల్లల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా పిల్లల్ని మన వైపు అట్రాక్ట్ చేసుకోవాలని చాలా బాగా చెప్పారు. తర్వాత ఫతే నగర్ నుంచి సురేష్ గారు కూడా ఆ ఎగ్జామ్ యాంగేజ్ గురించి, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్స్ రోల్ గురించి చెప్పారు. మహేశ్వరం నుంచి కృష్ణ గారు కూడా బాగా చెప్పారు. టీచర్ ఎలా బిహేవ్ చేయాలి క్లాస్ రూమ్లో పిల్లలతో, కోపంగా కాకుండా వాళ్ళతో ప్రేమగా ఎలా బిహేవ్ చేయాలి, పిల్లల్ని మన వైపు ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి. రైట్, మనం ఎప్పుడైతే పిల్లల్ని అట్రాక్ట్ చేసుకుంటామో పిల్లలకి మన మీద ఇంట్రెస్ట్ వస్తుంది, మన సబ్జెక్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది.
చూడండి, ఏ సబ్జెక్ట్ వాళ్ళు లైక్ చేస్తారంటే ఏ టీచర్ బాగా చూసుకుంటారో వాళ్ళని లైక్ చేస్తారు. అది సబ్జెక్ట్ తెలుగు కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సోషల్ కావచ్చు. మనం ఎప్పుడైతే పిల్లల్ని అభిమానంగా చూస్తామో మన సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది బాగా. ఆ విషయాన్ని కృష్ణ గారు చాలా బాగా చెప్పారు. సో లాస్ట్గా వైశాలి మేడం బాలకొండ నుంచి మళ్ళీ ఆ బేసిక్స్ ఎలా చెప్పాలి, ప్రొనౌన్సియేషన్ని, ఆ తెలుగులో ఉన్న ప్రొనౌన్సియేషన్ ఎలా నేర్పించాలి చెప్పారు. సో ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ మనం కవర్ చేసాము ఈరోజు. బట్ స్టిల్ ఇంకా చాలా సార్లు మనం కలుస్తాం. ఇంకేమైనా మిగిలిపోయిన పాయింట్స్ ఉంటే అటు ఒకసారి మీరు చూసుకొని మీ ద్వారా మీరు కూడా మ్యూచువల్గా కోఆర్డినేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మాట్లాడుకుని అన్ని 12 పాయింట్లు కవర్ అయ్యేటట్టు ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి మనకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. హోప్ ఈరోజు సెషన్ మనకి ఈ గంటన్నర మనం స్పెండ్ చేసింది ఫ్రూట్ఫుల్ అయింది అని అనుకుంటా. చాలా మంది చాలా నేర్చుకున్నారు, చాలా మంది చాలా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఫస్ట్ మన ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న రివిజన్ క్లాస్ ఎగ్జామ్స్. ఫస్ట్ 3 రివిజన్ ఎగ్జామ్స్, ఒక సైకిల్ ఎగ్జామ్కి మనం ఆల్రెడీ సిలబస్ పంపించాం మీకు. 2 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి ఆ లెటర్ నెంబర్ 28 చూడండి కొంచెం డీటెయిల్గా. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ పేస్ ఇంకో 3 రివిజన్స్, ఒక సైకిల్ టెస్ట్, ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దాని డీటెయిల్స్ మీకు పంపిస్తాము. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.